సాయిరామ్. పూజ్యశ్రీ సద్గురు శ్రీ భరద్వాజ గారి శిష్యులు పూజ్యశ్రీ గురుస్వామి శ్రీ మన్నవ సత్యం గారిచే 11/12/2005 చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరంలో చేసిన సత్సంగం. साईनाथ महाराज की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय. दिगंबरं भस्म विलेपितांगं बोधात्मकं मुक्तिकरं प्रसन्नं निर्मानसं श्यामतनुं भजेऽहं दत्तात्रेयं ब्रह्म समाधिनिष्ठम् अनसूया गर्भरत्नं भोगमोक्षसुखप्रदं श्रीपादवल्लभः पातु श्री नृसिंह सरस्वती. सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं. नमामीश्वरं सद्गुरुं साईनाथं. नमामीश्वरं सद्गुरुं साईनाथं. नमामीश्वरं सद्गुरुं साईनाथं. సాయిరామ్. ఈరోజు మళ్ళీ ఈ సాయినాథుని సన్నిధిలో మనం ఇలా సత్సంగం చేసుకోవడానికి కూర్చోవటం కేవలం ఆ సద్గురుమూర్తుల కృప, వాళ్ళ కృప మన మీద పరిపూర్ణంగా ప్రసరిస్తుండబట్టి మనం ఇలా సత్సంగం వినగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. అందువల్ల మొదటగా వారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. మన జీవితంలో మనకి అనేక మంది వ్యక్తులు తారసిల్లుతుంటారు. కిందసారి శాంతి దీపం సిద్ధిలో రత్నాలు లాంటి ముగ్గురు స్నేహితులు ఎలా బాబా కృపకు పాత్రయ్యారో మనం చెప్పుకున్నాం. అందులో అన్నాసాహెబ్ దబోల్కర్ సాయి సచ్చరితను రాసిన ఆయన, తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్, ఇంకొక ఆయన ఆప్టే అనే ఆయన రచయిత ఒక ఆయన, వీళ్ళు ముగ్గురు కూడాను ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏంటి ఒప్పందం అంటే, జీవితంలో ఎవరైనా సరే ఒక మహాత్ముడు ఆశీస్సులు వారి ఒకళ్ళు ఎవరైనా పొందినట్లయితే మిగతా వాళ్ళకి కూడా ఆ సంగతి చెప్పి వాళ్ళకు కూడా ఆ మహాత్ముడిని పరిచయం చేసి వాళ్ళ అనుగ్రహం వీళ్ళకి కూడా కలిగేటట్టుగా చేయాలి. అది ఒప్పందం. అందులో మొట్టమొదట దీక్షిత్ గారు బాబాని దర్శించి ఆ తర్వాత మిగతా ఇద్దరు స్నేహితులు కూడా చెబుతారు. చెప్పిన తర్వాత అప్పుడు హేమాత్ పంత్ గారు షిరిడీ రావాలని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. అనుకున్నప్పటికీ కూడా ఆయన రావటానికి ఆయనకి ఏవో అడ్డంకులు వస్తుంటాయి ఆయనకి. ఈ స్నేహితుడు మహాత్ముడిని దర్శించాడు, నేను దర్శించుకోవాలి అని చెప్పి అన్నప్పటికీ కూడాను ఆయన ప్రయత్నం ఎందుకో ఫలించదు మొట్టమొదట. ఎందుకంటే వెళ్ళాలి అనుకుంటుంటే ఒక సంఘటన జరుగుతుంది. ఏం సంఘటన అంటే, అది ఆయన యొక్క ఒక స్నేహితుడు ఆప్తుడు, చాలా గాఢమైన స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడి యొక్క కొడుకుకి చాలా జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆయన అన్ని ప్రయత్నాలు చేసినా కానీ తగ్గకపోతే ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే తన గురువుని తీసుకొచ్చి ఆ పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తాడు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోతుంది, పిల్లవాడు దక్కడు. ఈ సంగతి తెలుస్తుంది ఈయనకి. నా స్నేహితుడి యొక్క పిల్లవాడు ఇట్లా వెళ్ళిపోయాడు, చాలా దుఃఖంలో ఉన్నాడని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈయనకి మనస్సు వికలమైపోతుంది. ఎందుకు ప్రయోజనం ఏంటి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంత అపాయం నుంచి కూడా కాపాడలేకపోయారే వాళ్ళు, అందువల్ల మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రయోజనం ఏంటి, నేను మాత్రం ఎందుకు వెళ్ళాలి షిర్డీకి అని చెప్పి అనుకుంటాడు ఆయన. అనుకొని ఆ ప్రయత్నం మానుకుంటాడు. తర్వాత ఒకరోజు హఠాత్తుగా ఏమవుతుందంటే, మిత్రులు నానాసాహెబ్ చంద్రకర్ గారు అప్పటికి స్నేహితుడు అవుతాడు ఈయనకి. ఆయన ఒక ప్రయాణం చేస్తూ మధ్యలో కాస్త ఖాళీ ఉంటే ఏదైనా మంచి పని చేద్దాం ఈ ఖాళీ సమయంలో అనుకుంటే ఇంతలోకి ఒక రైలు వస్తుంది. ఆ రైలు హేమాత్ పంత్ గారు ఎక్కడున్నారో అక్కడికి తీసుకెళ్లే రైలు అనమాట. వెంటనే రైలు ఎక్కి ఆ స్టేషన్లో దిగి కబురు చేస్తాడు. కబురు చేసి ఆయన చెబుతాడనమాట,
ఏంటి నువ్వు ఎందుకు వెనక ముందు ఆడుతున్నావు, ఎందుకు బాబాను సిద్ధి వెళ్ళటానికి దర్శించుకోవటానికి అని చెప్పంటే ఈయనంతా ఈ కథ అంతా చెబుతాడు. నాకు ఇట్లా వికలం కలిగింది అని చెప్పంటే, అరే చాలా పొరపాటు చేశావు, అందరిలాంటి మహాత్ముడు అందరిలాంటి గురువులు అనుకుంటున్నావా? బాబా అంటే కాదు, ఆయన సాక్షాత్తు అవతరించినటువంటి దైవం, సద్గురువే పరమాత్మ అవతరించాడు భూమి మీద. ఈయనకి వాళ్ళకి ఎంతో తేడా ఉంటుంది, ఈయనకి నువ్వు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకో, వెంటనే బయలుదేరని చెప్పంటే అప్పుడు ఆయన బయలుదేరుతాడు. బయలుదేరినప్పటికీ కూడా ఏమవుతుందంటే మధ్యలో ప్రయాణంలో ఒక తోట ఈయన ఒక రైలు కాకుండా ఇంకో రైలు ఎక్కుతాడు. అక్కడ మళ్ళీ బ్రేక్ వస్తుంది. అప్పుడు మళ్ళీ బాబా రక్షిస్తాడు. వేరే ఇంకొక ముస్లిం రూపంలో వచ్చి, ఏంటి ఈ రైలు ఎక్కి ఇక్కడ కూర్చున్నావేంటి, ఇది అక్కడ ఆగదు, ఇక్కడ నువ్వు వెళ్ళే చోటుకి వెళ్ళదు, ఇది దిగేసి ఇంకో రైలు ఎక్కి అని చెప్పి గైడెన్స్ ఇస్తారు. అప్పుడు సాయంత్రం పూట బాబా లెండికి నుంచి అటు వెళ్తున్నప్పుడు బయటే ఆయన దర్శనం చేసుకొని ఆయన అంటాడు, అప్పుడు హేమాత్ పంత్ చెప్పింది, ఆయన కాకాసాహెబ్ దీక్షిత్ చెప్పిన దానికంటే కూడాను ఎన్నో రెట్లు ఆనందం పొందాను అని చెప్పి అంటారు మొట్టమొదటి దర్శనంలోనే ఆయన. ఆ తర్వాత అదంతా చెప్పుకున్నాం, ఆ హేమాత్ పంత్ గారు రావటం అంతా. చివరిలో ఒక పారాగ్రాఫ్ ఆ వ్యాసంలో, అలా సిరిడి చేరిన అన్నాసాహెబ్ దబోల్కర్ ఉదయం 9-10 గంటల ప్రాంతంలో శుభ సమయంలో సిరిడి పవిత్ర గడ్డపై అడుగు పెట్టాడు. సిరిడి పవిత్ర గడ్డని అందరికీ తెలుసు, అంతకంటే పవిత్రమైంది లేదు. ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు కూడా కొంతమంది ఎక్కడ పవిత్రమైన ప్రదేశం ఎక్కడ భూమి మీద అని అక్కడక్కడ వెతుకుతుంటారు. కొంతమంది భక్తులు కానివ్వండి, రకరకాల వాళ్ళు వెతికి సిరిడికి కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది, ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక చోట ఒక ఆర్టికల్ రాశారు, ఒక వ్యాసంలో. అత్యంత పవిత్రమైన స్థలాల్లో సిరిడి కూడా ఒకటి, చాలా ఎక్కువ ఉంది చెప్పాలి. మనకి చాలామంది మహాత్ములు ఇట్లాగే మహాత్ములే వెతుక్కుంటూ ఉంటారు ఆ పవిత్రమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి. అందుకనే ఎక్కువ హిమాలయాలకి, మానస సరోవరం దగ్గరికి, కైలాస పర్వతం దగ్గరికి పోతారు. ఎందుకంటే ఎంతో పవిత్రమైనవి. మనకి ఎంతో కష్టం తక్కువ కష్టంతోనే మన మనసు ఏకాగ్రమై భగవంతుడి కృప మనకి ఎక్కువగా కలుగుతుందని చెప్పి ఎంతో పవిత్రమైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుక్కుంటుంటారు. కైలాస పర్వతానికి వెళ్ళేది, మానస సరోవరం దగ్గరికి వెళ్ళేది, అందుకే ఎక్కువగా హిమాలయస్కి వెళ్ళేది. ఎందుకంటే ఆ వాతావరణం అక్కడ భగవంతుడికి సంచరించిన ప్రదేశాలు అవన్నీ చెబుతారు పురాణాలు, శివుడు సంచరిస్తాడని చెప్పి. అందుకని అక్కడ మనకి బాగా ఏదైనా సరే మంచి జరుగుతుంది, ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ. అట్లాంటి ప్రదేశాల్లో సిరిడి కూడా అత్యుత్తమైనదని చెప్పారు. ఇంకో ప్రదేశం చెప్పారు, మనకు తెలిసిన ప్రదేశాల్లో మనకి ఇటీవల ఈ కాలంలోనే 4-5 మహాత్ములు సమాధి అయిపోయారు మాస్టర్ గారు దర్శించిన వాళ్ళల్లో. అట్లాంటి వాళ్ళలో సుధీంద్ర బాబు గారని ఒక ఆయన తణుకు అమ్మ దగ్గరికి ఎక్కువగా వస్తుండేవారు అనమాట. అప్పటికే ఆయన గొప్ప మహాత్ముడు. తర్వాత తణుకు దగ్గర ఒక ఊర్లో ఆయన చాలా కాలం నివసించి అక్కడ సమాధి అయ్యారు. ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు మాస్టర్ గారు దర్శనానికి పంపించేవాళ్ళుగా, అక్కడెక్కడ మహాత్ములు ఉంటే చూసి రండి చెప్పి తను పోయి చూసి మనల్ని కూడా పంపించేవాళ్ళు. అట్లా ఆయన దర్శనం ఏంటి, ఎవరిని రానివాడు, ఎక్కువ మందిని ఎలవ్ చేయడు. కొంతమందికి ఆయన అనుమతి ఉంటుంది, మన అనుమతి పొందడం కష్టం ఆయన దగ్గర. కాబట్టి అడ్రస్ కూడా ఎవరు చెప్పరు. తణుకులో ఒక భక్తుడి ఇంట్లో ఉన్నాడు అప్పుడు, కానీ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నాడంటే లేడు పొమ్మంటారు, ఎవరు అడ్రస్ చెప్పరు, లోపల ఉన్నారని కూడా చెప్పరు. అటువంటి పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. అటువంటి ఆయన దగ్గరికి మాస్టర్ గారు దర్శనం చేసుకుని పంపిస్తే మొట్టమొదట కొన్ని గైడెన్స్లు ఇచ్చారు మాస్టర్ గారు, ఆ ప్రకారంగా చేసి వెళ్ళమని చెప్పినని. రాణి గోపాలకృష్ణ అని తణుకులో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లో పనిచేస్తాడు ఆయన మాస్టర్ దగ్గరికి వస్తుంటే మన స్నేహితుడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఇద్దరం కలిసి అక్కడి నుంచి చోటమ్మ దగ్గరికి వెళ్ళాం. మనం ఇట్లా డైరెక్ట్గా వెళ్తే మనకి దర్శనం లభించదు. కిందసారి ఆయన మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంట అనుమతిస్తాడు. ఆ రాణి గోపాలకృష్ణని మాత్రం ఆయన సుధీంద్ర బాబు గారు, ఆయనకి అటువంటి అదృష్టం అనమాట. ఆయనకి ఎప్పుడైనా సరే రానా అని చెప్పి పిలుస్తాడు, అంత సోనువు ఆయనకి. ఈయన ఈ చనువుని పురస్కరించుకొని ఎవరినో ఒకరిని పక్కన తీసుకొని వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈయన అట్లా వెళ్ళేటప్పటికి స్ట్రిక్ట్గా చెప్పాట 4-3 సార్లు, ఎవరినైనా తీసుకొస్తే నిన్ను కూడా రానివ్వనని చెప్పినని. అందుకని ఆయన ఏం చేశాడు, మరి మాస్టర్ గారు పంపించారు నన్ను, అందుకని తీసుకెళ్ళాలి నన్ను తప్పకుండా. మరి మొన్న కిందసారే చాలా ఎక్కువగా కోపడ్డాట ఆయన. అందుకని ఏం చేయాలని చెప్పి ఒక ఉపాయం ఆలోచించాడు. చోటమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళాలి కదా, ఆమె దర్శనం చేసుకుని ఆ ఆశీస్సులు పొంది వెళ్దాం, అప్పుడు గురుగారు ఏమన్నా అనకుండా ఉంటాడని చెప్పి మొట్టమొదటి చోటం వెళ్ళి పొద్దున్నే చోటం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ అమ్మ దగ్గర కూర్చుంటే ఇంకా నమస్కారం చేసుకుంటే ఆమె ఏంటి ఒక అతి చిన్న గదిలో ఉంటుంది. ఆ గది మనం ఎంత చిన్నదని చెప్పడానికి వీలుండదు, అంత చిన్న గదిలో ఉంటుంది అనమాట. ఇంతే పీలికి ఉంటుంది గది ఉండేది. దానిలో ఒక బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద పడుకుంటుంది, లోపలే అన్ని పెట్టుకుంటుంది, భిక్ష చేసుకుంటుంది. భిక్ష అంటే కొన్ని ఇళ్ల వాళ్ళ దగ్గరికి తీసుకుంటుంది, వాళ్ళు తెచ్చి ఇవ్వటం ఇదంతా ఉంటుంది. లోపల ఆహారం మాత్రం పుష్కలంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. భిక్షాహారం ఏమి వండుకునేది ఏం లేదు. వెళ్ళిన దగ్గర నుంచి గంటకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది, మనకి ఏదో ఒకటి ప్రసాదం పెడుతూనే ఉంటుంది. ప్రతి గంటకి ప్రతి అరగంటకి పెడుతూనే ఉంటుంది, లోపల నుంచి జాడీల నుంచి తెచ్చి కలిపి. అలాంటి ఆమె యువతల మళ్ళీ మనం కూర్చోడానికి ఒక చిన్న గది ఉంటుంది, అంత 10 మంది కూడా కూర్చోడానికి కుదరదు. ఇక్కడ వెళ్ళి కూర్చుంటే పొద్దున్న చాలా గంటలు అక్కడ కూర్చున్నాం, పెడుతున్నది తింటున్నాం. తర్వాత ఇంకా సాయంత్రం బాబుగారు దర్శించే టైం అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇంకా మేము వెళ్ళి బాబుగారు దర్శనానికి వెళ్తాం, అమ్మ నీ ఆశీస్సులు కావాలంటే ఆమె వెళ్ళి రమ్మని చెప్పింది. అప్పుడు వెళ్తే లోపలికి రానిచ్చారు. అసలు మొదట ఆయన మేడ మీద, ఒకళ్ళింటో మేడ మీద కూర్చొని ఉన్నారు.
పైన రూమ్స్ అవి ఉన్నాయి, ఒక రూమ్లో ఉన్నాడు, ఇట్లా పంచలాగా ఉంది, ఆ పంచలో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇంకా చాలా చాలా మేడ పెద్దది వాళ్ళ బిల్డింగ్, చాలా ఆస్తిపరులు వాళ్ళు, ఒకదానికో దాని కనెక్షన్గా కొన్ని బిల్డింగులు ఉన్నాయి, పైన ఒకదానికోటి కలిసి ఉన్నాయన్నమాట. నేను ఇటు తిరగడానికి డాబాల మీద కొన్ని రూమ్స్ మాత్రం ఉన్నాయి. సరే వరండా లాగా ఉంటే అంత కొంతమంది ఎక్కువ మంది లేరు, భక్తులు కూర్చున్నారు. నేను కూడా ఒక మూల కూర్చున్నాను. రాణి గోపాలకృష్ణ ఏం చెప్పాడు, నువ్వేమి ఆయన మాట్లాడించడం ఏమేం చెవాకు, ఒక చోట కూర్చొని నెమ్మదిగా మాట్లాడకుండా కూర్చొని ఇస్తాడని చెప్పి అంటే ఆయన ఎదురుగా ఆ పక్కగా ఒక చోట కూర్చున్నాను. ఏమీ అనలేదు ఆయన. 6 గంటల సేపు ఆయన సమయంలో అక్కడ ఉన్నాను. ఎందుకు చెప్పొచ్చానంటే అప్పుడు ఆయన జీవితంలో ఒక ఒక రహస్యం, అది ఏంటో మరి చెప్పలేము. చాలా వయసు ఉన్నవాడు ఆయన. ఎందుకంటే చివటమమ్మ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, తగిలిచ్చి ఉంటుంది, సుధీంద్ర బాబు గారిది. ఆ ఫోటోలో ఆయన చాలా వృద్ధుడిగా ఉంటాడు, అప్పటికే చాలా పెద్దవాడిగా కనిపిస్తాడు. ఇప్పుడు ఉన్నప్పుడు ఏమిటి, మాస్టర్ గారు ఏజ్ 40-50 మధ్యలో, 45 ఏజ్లో ఉన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తున్నాడు. నేను వెళ్ళినప్పుడు క్రాప్ వచ్చి చేర్చుకున్నాడు, అయినా కానీ మధ్యలో సెగ పెట్టుకున్నాడు, పైన చొక్కా ఏమి ఉండదు, ఒక ధోతి కట్టుకున్నాడు, అడ్డపంచి కట్టుకున్నాడు, బంగారం మాత్రం బాగా ఒంటి నిండా ఈ పాము పడిగలు ఉంటాయి, దండకడియాలు, పాము పడిగలేసి అట్లాంటి పెట్టుకున్నాడు, పెద్ద బంగారం దండ, ఒక లాకెట్ అది ఉంది. ఇది ఆయన. పక్కన సిగరెట్ పెట్టెలు, మంచినీళ్ళ గ్లాసులో తులసి దళాలు వేసి ఉన్నాయి, కాఫీ తాగటం, సిగరెట్ కాల్చడం, కాఫీ తాగటం, ఈ తులసి తీర్థం తాగటం వరుసగా చేస్తూనే ఉంటాడు ఆపకుండా. మాస్టర్ కూడా అంతే, ఎక్కువగా సిగరెట్లు కాఫీ తాగుతూ ఉంటారు ఇలా అనమాట. అప్పుడు ఏమైంది, మాట్లాడుతూ ఆయన ఏంటో సంగతులు చెప్తూ ఉన్నాడు. అంతా నేను వింటూ కూర్చున్నాం. మధ్యలో ఏమైందంటే వర్షపు చినుకులు పడ్డాయి. ఈ వర్షపు చినుకులు పడితే అవతల డాబా మీద ఒక 40-50 రకాల సమిధలు కుప్పలుగా ఎండబెట్టుకున్నాడు. అప్పటిదాకా ఎండలో వర్షపు చినుకులు వచ్చేటప్పటికే గబగబాబన్ని తడకుండా లోపలికి తేవాల్సి వచ్చింది. 50-60 కుప్పలు ఉన్నాయి, అవన్నీ ఒక్కడే ఎట్ట తెస్తాడు. అందుకని అందరి సహాయం మమ్మల్ని కూడా త్యానిచ్చాడు. అవన్నీ కుప్పలన్నీ ఔషధులు, రకరకాల ఔషధులు. ఆ ఔషధులన్నీ చెప్పి తెచ్చి ఆ గదిలో పెట్టామన్నమాట. ఎందుకు ఈ ఔషధులు అని అంటే ఆయన హోమం చేసుకోవటానికి. ఆ హోమం ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, మధ్యలో ఆయన శరీరం ఇందాక మన ఫోటోలో చివటమ్మ దగ్గర ఫోటోలో చూసినట్టుగా వృద్ధుడిలాగా అయిపోతుంది, శరీరం వడలిపోతుంది. వడలిపోయినప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ తపస్సుకి వెళ్తాడు ఆయన. అడవుల్లోకి ఎక్కడికి వెళ్తాడో చెప్పడు. 4 సంవత్సరాల దాకా బయటికి రాడు, మళ్ళీ కనిపించాడు మనిషి. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ 40-50 వయసులో ఉన్నట్టుగా వస్తాడు. ఇది ఆయన చరిత్ర. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఉపనయనం చేసుకుంటాడు మళ్ళీ. అందుకని ఆయన మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. అందులో హోమం క్రతు ఉంటుంది. ఆ క్రతువుకు కావాల్సిన సమితులన్నీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకెళ్తే ఎక్కడ ఆయన ఉపనయనం చేయించుకునేదంటే అన్ని ప్రదేశాలు తిరిగి చూసి వచ్చానని చెప్పాడు. ఈ మాటలు మనకి చెప్తుండే, కబుర్లు చెప్తుంటాడుగా, వాటిల్లో అంతా వెతికొచ్చాను. నాకు పవిత్రమైన స్థలం అహోబిళం మీద పైన కొండ మీద కనిపించింది. అక్కడ నేను ఉపనయనం చేయించుకుంటాను, 16 రోజులు అక్కడ ఈ హోమం అది చేసి ఉపనయనం, అందుకని ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పాడు. అట్లా ఆ పవిత్రమైన ప్రదేశాలు మహాత్ములు ఏరుకుంటూ ఉంటారు. ఆ కొండ మీద కూడా, అహోబిళం కొండ మీద మరి నరసింహస్వామి విష్ణుమూర్తి అవతరించి తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి అది అత్యంత పవిత్రమైనది. వాళ్ళ పాదాలు పెట్టిన ప్రదేశం అంటే సత్సంగం కిందకు వస్తుంది. ఆ దైవమే అవతరించి నడిచినటువంటి ప్రదేశం అహోబిళం, నరసింహస్వామి రూపంలో ఆ కొండల మీద తిరిగాడు ఆయన. ఆ కొండల మీద ఆయన సంచరించిన ప్రదేశాలు, అక్కడిక్కడ చేసిన పనులు అవన్నీ దాదాపుగా ఒక 16 స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూపించారు. తర్వాత నేను అక్కడ వెళ్ళినప్పుడు, అహోబిళం వెళ్ళినప్పుడు గైడ్ని తీసుకెళ్తే అవన్నీ ఆయన స్వామి తిరిగిన చోట్లని ఆయన పొట్ట చీల్చి చేయి కడుక్కున్న ప్రదేశం కూడా ఉంటుంది. గోల్డ్ ఎర్రగా ఉంటాయి, నీళ్లు కనిపిస్తుంటాయి ఎర్రగా, రక్తం చేతులు కడుక్కున్న నీళ్లు. ఆ తర్వాత ఆయన ఉదుంబరానికి గోల్డ్ గుచ్చుతాడు, బాధ తగ్గిస్తుంది ఉదుంబరం. అందుకని ఆ ఉదుంబరం మనకి పవిత్రమైందనమాట, మన బాధలు తగ్గిస్తుంది. అటువంటి ప్రదేశం వాళ్ళు ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడంటే సాక్షాత్తు విష్ణుమూర్తే సంచరించి పవిత్రం చేసినటువంటి భూమి అది. అట్లాగే ఇప్పుడు అవతరించింది ఎవరు మనకి, ఆ విష్ణుమూర్తి అనేకుండా ఆ దైవం పరమాత్మ బాబాగా అవతరించాడు. బాబాగా అవతరించి ఆ సిరిది ప్రదేశంలో ఆ వీధుల్లో తిరిగినందువల్ల అదంతా కూడా అత్యంత పవిత్రమైంది. ఆ మహాత్ముడు వెతుక్కొని ఎట్లయితే గుర్తుపట్టాడో అక్కడ విష్ణుమూర్తి సంచరించే స్థలాన్ని, అటువంటి ప్రదేశం ఆ సిరిది. అందుకని అత్యంత పవిత్రమైంది, అంచేత ఆరోగ్యకరమైందని చెప్పి చాలామంది విఘ్నులు తేల్చారు. అందుకని మనకి సిద్ధి వెళ్ళినప్పుడు అనారోగ్యంగా ఉన్నా కానీ సిరిది వెళ్ళొచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు అనారోగ్యం రాదు మనకి చాలామందికి. నాకు కూడా అదే అనుభవమే. చాలా ఏముండదు అసలు శరీరంలో, ఏ చీకు చింత మనసు శరీరం లేకుండా ఉంటాయి చాలా రోజుల పాటుగా, నెలల పాటుగా. అటువంటి ప్రదేశం. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్నాడు అన్నాసాహెబ్ దబోల్కర్, ఉదయం 9-10 గంటల ప్రాంతంలో శుభ సమయంలో సిరిది పవిత్ర గడ్డపై అడుగుపెట్టాడు. పరమాత్మ సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. సాక్షాత్తు దైవమే మానవ రూపంలో అవతరించినటువంటి ఆ మూర్తిని దర్శనం చేసుకున్నాడు అన్నాసాహెబ్ దబోల్కర్.
బాబాను దర్శించిన క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చూడంగానే ఒక రకమైన ఆనందం. ఇంకా మనకి ప్రత్యేకంగా ప్రార్థన చేయటం, ఆయన ఆశీస్సులు ఇవ్వటం, ఈ ప్రక్రియలు ఏమి అవసరం లేదు. కొన్ని వాటికి ఎట్లయితే మనం ఒక వెలుగు ప్రదేశానికి వస్తే మనకి ఎట్లా వెలుతురు అనుభవం అవుతుంది, కాంతి అనుభవం అవుతుందో అట్లా అనమాట. ఒక దానికి వస్తే, దాని దగ్గరికి వస్తే దాని అనుభూతి ప్రత్యక్షంగా మనం పెంచుతాం. మంచుగడ్డ పట్టుకుంటే మనకి చల్లదనం ఎట్లయితే మనకి వెంటనే వస్తుందో దానికి ఇంకేం ప్రక్రియ అక్కర్లా. అటువంటి ఒక మూర్తి బాబా చూడంగానే మనకి పరమానందం కలిగించేటటువంటి మూర్తి. అట్లాగే బుద్ధుడిని కూడా చూడంగానే మనకి చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. బుద్ధుడు ఫోటో చూసినా సరే అటువంటి మనశ్శాంతి మనకు వెంటనే వచ్చేస్తుంది. అటువంటి రూపాలు, అటువంటి అవతారాలు అవి. అట్లాగే బాబా పరమాత్మ సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. బాబాను దర్శించిన క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పొంగపొర్లనేటువంటి ఆనందం ఎట్లా వచ్చిందంటే ఆయన స్వభావం అట్లాంటిది. అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చేటటువంటి మూర్తి కాబట్టి బాబా చూడంగానే ఆయనకి పరమానందం కలిగింది. బాబాను దర్శించిన క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తృప్తి పొందాను. చెప్పడంలో ఏముంది? అనుభూతి ఇవ్వలేంగా చెప్పడం. మంచుగడ్డ చల్లగా ఉంటుందని చెబుతాం, పందారు తీగా ఉంటుందని చెబుతాం. అనుభూతి ఇవ్వలేం మనం. అది మనం చెప్పి రుచి చూడని వాడికి మనం ఎంత చెప్పినా కానీ అది తెలియదు. మనకి తీయగా ఉంటుంది చెరుకు అంటే, చెరుకు తింటేనే తెలుస్తుంది దాని తీపితనం. మనం బయట నుంచి ఒక పదార్థాన్ని రుచి చూడనప్పుడు దాని రుచి మనకి అనుభవం కాదు, బయటవాడు ఎంత చెప్పినా కానీ. అందుకని ఆ కొరత ఉంటుంది. మనం చెప్పిన దాంట్లో, అనుభవించిన దాంట్లో, రెండిట్లో ఆ కొరత ఉంటుంది. ఆ కొరత తీరిపోయింది. అందుకని అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తృప్తి పొందాను. చెప్పిన దానికి నిజంగా అనుభవించిన దానికి తేడా వెంటనే ఆయనకి తెలిసింది. అందుకని నిజమైన అనుభూతి పొందాడనమాట. అందుకనే భగవంతుడి తత్వం మనస్సుకు వాక్కుకు అందనిది, మనం చెప్పడానికి వీల్లేదు. అది అనుభవించాల్సిందే ఆ పరమానందాన్ని. మాస్టర్ గారు సమాధి మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఎదురుగా కూర్చొని ఏ పరమానందాన్ని పొందారో అటువంటి పరమానందాన్ని చూసిన క్షణంలోనే ఈ హేమాత్ పంత్ గారు, అన్నాసాహెబ్ దబోల్కర్ గారు పొందారు. బాబాను దర్శించిన క్షణంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే ఎక్కువగా తృప్తి పొందాను. బాబా దర్శనంతో నిజంగా నేను ధన్యుణ్ణయ్యాను. జీవితంలో ఏది చేస్తే మనం పరమోత్తమైన కార్యం అవుతుందో అది ఆయన చేశాడు కాబట్టి, ఆ పరమాత్మను దర్శనం చేసుకున్నాడు కాబట్టి ధన్యుణ్ణయ్యాడు. ఎందుకంటే ధన్యుళ్ళు చేసేది ఇంకా ఏ చర్య కూడా మానవుడికి ఉండదు. అందుకని ఆయనకి నిజంగానే ధన్యుడయ్యాడు ఆయన. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తృప్తి పొందాను. బాబా దర్శనంతో నిజంగానే నేను ధన్యుణ్ణి అయ్యాను. నా కన్నులు సార్థకమయ్యాయి. ప్రతి అవయవం ఎట్లా సార్థకం పొందిందో ఆయన చెబుతూ ఉన్నాడు. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తృప్తి పొందాను. బాబా దర్శనంతో నిజంగానే నేను ధన్యుణ్ణి నా కన్నులు సార్థకమయ్యాయి. ఆయన పోతన గారి పద్యాల్లో చెబుతాడు. ఆయన చూడని కన్నులు ఏం కన్నులు అని, ఆయన పలుకులు పలకని వాక్కు ఏం వాక్కు అని అట్లా ఆయన చెబుతాడు. అట్లా చెప్పినప్పుడు బాబా దర్శనంతో నిజంగానే నేను ధన్యుణ్ణి నా కన్నులు సార్థకమయ్యాయి, పరితృప్తి చెందాయి అని ఆనందించాడు దబోల్కర్. చూసిన తర్వాత సర్వేంద్రియాలు భగవంతుని స్మరించండి. వాక్కు ఏం వాక్కు, భగవంతుని చూడండి ఏ కన్నులు అని పోతన గారు వర్ణిస్తారు. అందుకని ఈయన కూడా అదే ఫీల్ అవుతున్నాడు. ఆయన అవన్నీ చేశాడు కాబట్టి నేను ధన్యుణ్ణయ్యాను అంటున్నాడు అనమాట. ఆయన దానికన్నా ఎక్కువగా తృప్తి పొందాను. బాబా దర్శనంతో నిజంగానే నేను ధన్యుణ్ణయ్యాను. నా కన్నులు సార్థకమయ్యాయి. ఎందుకు సార్థకమయ్యాయంటే ఆ పరమాత్మని తనివి తీరిగా చూశాడు కాబట్టి ఆయన కన్నులు సార్థకమయ్యాయి. మనకు కూడా ఆ సార్థకత్వం మనకు కూడా కలగాలి. అట్లాంటి అది మనం కూడా ఆయన దర్శనం మనకు కూడా లభించాలి. నా కన్నులు సార్థకమయ్యాయి, పరితృప్తి చెందాయి అని ఆనందించాడు దబోల్కరు. ఆ దర్శన వేళా విశేషం చూడంగానే అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనందం, అనుభవం ఆయనకు కలిగింది. కాబట్టి ఆ దర్శన వేళా విశేషం ఎంతటిదంటే ఆ పరమాత్మ అనుగ్రహము, ఆ పరమాత్మ ప్రేమను పొంది సాయి చేత హేమాత్ పంత్ అనే బిరుదు, శ్రీ సాయి సచరిత్ర కావ్యకారుడుగా ఆ పరమాత్మ చేతనే ఎన్నుకబడిన అదృష్టవంతుడయ్యాడు దబోల్కరు. ఆ చూసినటువంటి వేళా విశేషం పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఎంతటివి పొందాడు ఆయన. ఎంతమంది భక్తులు మనం ఎవరం కూడా పొందలేనటువంటి ఎంతో ఆశీస్సులు పొందాడు. ఏమిటంటే అవి బాబా చేతనే బిరుదు. కొంతమంది బాబా చేత బిరుదులు పొందినవాడు మహాసపతి గారు పొందాడు. ఏమని? భక్త మహాసపతి. బాబా ఇచ్చిన బిరుదు భక్త అని. ఆయన ఒక్కడికి ఆయన భక్తుడు అని చెప్పి బిరుదు ఇచ్చింది. అట్లాగే కొంతమందికి మాగా తమాషాగా కూడా బిరుదులు ఇచ్చాడు ఆయన. అబ్దుల్ బాబా గారికి కాకి అనేవాడు, అదొక బిరుదు ఆయనకి ఇచ్చిన బిరుదు. అట్లాగే దీక్షిత్ గారికి ఏమో లంగడా కాక అనేవాడు. అట్లా కొంతమంది బిరుదులు. మహాసపతికి భక్తని బిరుదు ఇచ్చాడు. భక్త మహాసపతి అంటే మనందరికి చేత నమస్కరింపదగినవాడు ఆయన మహాసపతి గారు. అట్లాగే ఈయనకి ఏం చేశాడు? హేమాత్ పంత్ అని బిరుదు ఇచ్చాడు. హేమాత్ పంత్ అంటే మహాబుద్ధిశాలి. సచరిత్రలో రాస్తాడు ఆయన గురించి. ఆయనకు ఉండేటువంటి వివేకం, వైరాగ్యం, పాండిత్యం అన్నీ కూడా ఆ రోజుల్లో ఎంతో పడ్డవాడు హేమాత్ పంత్ అనేటువంటి కవి. ఆ కవి యొక్క బిరుదు ఈయనకి ఇచ్చాడనమాట. ఎందుకు ఇచ్చాడు అని హేమాత్ పంత్ గారు చెబుతాడు. నాకు బాబా ఈ బిరుదు ఎందుకు పెట్టాడంటే నాలో అంటే హేమాత్ పంత్ చాలా గొప్పవాడు.
ఈయనేమో వచ్చినప్పుడు బాబా దగ్గర వచ్చినప్పుడు మొట్టమొదటి రోజున అత్యల్ప స్థితిలో ఉన్నవాడు మొట్టమొదట. ఆయన అప్పుడే అంతా చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడు, నిజమైన హేమాత్మంతు, అసలైన హేమాత్మంతు. అందుకని ఈ రెండింటికి తారతమ్యం చెప్పి నాకు నా అహంకారాన్ని అణచడానికి, ఏంటి హేమాత్మంతులాగా పెద్ద మాట్లాడుతున్నావు, అంత పండితుడిలాగా నువ్వు అని గుర్తు చేయడానికి, అనుక్షణం గుర్తు చేయడానికి నాకు ఈ బిరుదు ఇచ్చాడని చెప్పి ఎంతో వినయంగా చెప్పుకుంటాడు హేమాత్మంతు గారు. ఎందుకు ఇచ్చాడు ఈ బిరుదు అంటే, నా అహంకారాన్ని చంపడానికి ఇచ్చాడు, నా అహంకారం తగ్గించుకోవడానికి నాకు ఈ బిరుదు ఇచ్చాడు అని చెప్పి ఆయన అందులోని రహస్యాన్ని వివేకంతో ఆయన తీసుకొని తన జీవితాన్ని మలుచుకుంటాడు. ఆ మలుచుకున్న కారణంగా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ బాబా అనుగ్రహం పొందగలుగుతాడు ఆయన. ఎందుకు మొట్టమొదటి రాగానే బిరుదు ఇచ్చాడు ఆయన మొదటి రోజునే. ఆ అభివృద్ధి ఏం చేసింది ఆయన, నన్ను బాబా ఇట్లా నా అహంకారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి, అనుక్షణం గుర్తు చేయడానికి నాకు ఇది ఇచ్చాడు, ఈ బిరుదు ఇచ్చాడని అంటాడు. తర్వాత ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత హేమాత్మంత్ గారు బాబా యొక్క లీలలు అవి వింటూ చూస్తూ ఏం చేస్తాడంటే ఆయన చరిత్ర రాయాలి అనుకున్నప్పుడు శ్యామ ద్వారా అనుమతి పొందినప్పుడు ఆయన ఏమంటాడంటే బాబా గారు అదే చెబుతాడు విషయం, అహంకారాన్ని పక్కన పెట్టమను అని చెప్పి మొట్టమొదటి చెబుతాడు. అది గుర్తు చేసుకోవడానికే అది ఇచ్చి వివేకంతో అవి ఆ అహంకారాన్ని తగ్గించుకునేటట్టుగా చేసి తన చరిత్రను రాసేటటువంటి ఆయన వరం ఇచ్చాడు ఆయనకి, హేమాత్మంత్ గారికి. అది బాబాలని ఒక మహాత్ములని గొప్పతనం. ఒక ప్లాన్ ప్రకారంగా జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటూ వచ్చాడు హేమాత్మంత్ జీవితాన్ని అని చెప్పి మనం చూసినట్లయితే, మామూలుగా వచ్చిన వాడిని ఎంత ఉన్నత స్థితికి, ఋషి స్థితికి తీసుకెళ్ళాడు బాబా. అది ఆయనలోని గొప్పతనం. మనం కూడా ఆయన ఆశ్రయించిన మనం కూడా ఎప్పటికైనటువంటి ఆ ఋషి స్థితిని మనం కూడా పొందుతాం. బాబా మనకు కూడా ఇస్తాడు. సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. ఆ దర్శన వేళా విశేషం, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆ పరమాత్మ ప్రేమను పొంది సాయి చేత హేమాత్మంత్ అనే బిరుదు, శ్రీ సాయి సచరిత కావ్యకారుడుగా ఆ పరమాత్మ చేతనే ఎన్నుకబడిన అదృష్టవంతుడయ్యాడు. వాడి అహంకారాన్ని పక్కన పెట్టమను, వాళ్ళలో నేనే ఉండి నా చరిత్రను నేనే రాసుకుంటాను అని వరం ఇచ్చాడు బాబా. అటువంటి వరం పొందినటువంటి అదృష్టవంతుడు. అలా స్నేహితుల పుణ్యం వలన సాయిబాబాను దర్శించుకోమనే సలహా పొంది మొట్టమొదట ఉత్తమమైన మంచి స్నేహితులు ఉండబట్టి, మంచి స్నేహితులు ఉండటం కూడా ఒక అదృష్టం. అటువంటి స్నేహితులు ఉండబట్టి, రత్నాలు లాంటి స్నేహితులు ఆయన బాబా దగ్గరికి దర్శనంకి పో అని చెప్పి వాళ్ళ చేత సలహా ఇవ్వబడ్డాడు మొట్టమొదట. అలా స్నేహితుల పుణ్యం వలన సాయిబాబాను దర్శించుకోమనే సలహా పొంది, బాబా సలహాచే సరైన రైలు బండిలో ప్రయాణించి షిరిడీ చేరి, ఆ రైలు బండి కనుక బాబా వచ్చేప్పుడు ఈ రైలు కాదురా అది ఎక్కాలని చెప్పకపోతే ఇంకో చుట్టుకు వెళ్ళిపోయేవాడు. ఆ రోజు మళ్ళీ దర్శనం అయ్యేది కాదు ఎప్పటికో. మళ్ళీ బాబా సలహా చేత సరైన రైలులో ప్రయాణించి షిరిడీ చేరి, సరైన రైలులో ప్రయాణించడం అంటే ఒక నిజమైన ఆ రైలు గుడుసు బొగ్గు రైలు బండిలోనే కాదు, జీవితం అనే రైలు బండిలో కూడా సరైన బండిలో ఎక్కించాడు బాబా. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కించాడు, ప్రవేశపెట్టాడు. అందుకనే ద్వారకామాయిలో అడుగుపెట్టిన వాడికి కర్మ సంబంధమైన బాధలు ఉండవని బాబా చెప్పాడు. ఎందుకు ఉండవంటే అప్పటికప్పుడు బయటకు వస్తే నిర్మూలన అయిపోతాయని కాదు, అప్పుడు మొదలవుతుంది మన యొక్క స్టీరింగ్ ఆయన చేతిలో పెట్టుకి మన జీవిత మార్గం ఎటువైపుతో నిర్ణయం అయిపోతుంది. ఆ మార్గం ఎటువంటిదంటే ఎప్పటికైనా సరే మన కర్మక్షాళనం కావటానికి కావాల్సిన బీజం అప్పుడు పడుతుంది. బాబా మన రూట్ మ్యాప్ అంతా అప్పుడు వేసేస్తాడనమాట. అప్పుడే ఆ క్షణంలోనే బయటికి రాగానే మన కష్టాలని తీరటం కాదు బాబా చెప్పింది. మన జీవితం ఎటువైపు తీసుకెళ్తాడు ఆయన, ఆ మార్గానికి శ్రేయో మార్గంలో ప్రవేశపెట్టడం బాబా యొక్క ధ్యేయం. కాబట్టి ద్వారకామాయిలో ఎప్పుడైతే మనం అడుగుపెట్టామో మన జీవితం శ్రేయో మార్గానికి వెళ్ళేటటువంటి రైలు బండి ఎక్కుతుందనమాట. అట్లాగే హేమాత్మంత్ సరైన రైలు బండిలో ఎక్కాడు, నిజంగా సిద్ధి చేరటానికి సరైన రైలు బండిలోనే ఎక్కాడు. అట్లాగే జీవిత లక్ష్యాన్ని చేరటానికి కావాల్సినటువంటి ప్రయాణం కావాల్సినటువంటి బండిలో ఎక్కాడు, అదే ద్వారకామాయి. దానిలో రాగలిగాడు. సాయిబాబాను దర్శించుకోమని సలహా పొంది, బాబా సలహాచే సరైన రైలు బండిలో ప్రయాణం చేసి షిరిడీ చేరి సాయిని దర్శించి సాయి చేత హేమాత్మంతు అనే బిరుదు పొంది, అట్లాగే మాస్టర్ మన చేత ఈ బండి ఎక్కించారు. ఏ బండి? సాయి మార్గం, సాయి మాస్టర్ సాంప్రదాయం అనేటువంటి బండిలో మనం కూర్చున్నాం. ఇదంతా ఒక రైలు పెట్టి అనుకోండి, ఇది మనల్ని గమ్యానికి చేరుస్తుంది అనమాట. ఎప్పటికో ప్రయాణం, జీవిత ప్రయాణం. బాబా చే సరైన రైల్లో ప్రయాణించి షిరిడీ చేరి సాయిని దర్శించి సాయి చేత హేమాత్మంతు అనే బిరుదు పొంది, సాయి లీలలను ప్రత్యక్షంగా చూచి ఆయన దివ్యత్వం అనుభవించి, ప్రత్యక్షంగా బాబా హేమాత్మంతు చేత రాసిన చరిత్ర ఆయన స్వయంగా ఉండి గమనించి చూసినటువంటి లీలలే అందులో ఉండేదని నేను దివ్యత్వం అనుభవించి సాయి చరిత్ర రాయాలనే సంకల్పం కలిగి అంకిత భక్తుడైన శ్యామ ద్వారా బాబాతో ఆ విషయం ప్రస్తావించి లీలలు అనుభవములు భక్తుల నుంచి పోగు చేయమని, అహంకారమును తమ పాదాల వద్ద ఉంచమని, నేనే స్వయంగా నీలో ఉండి నా చరిత్రను నేనే వ్రాసుకుంటానని స్వయంగా బాబా చేతనే అపూర్వమైన ఆశీస్సులు పొంది, ఎంతటి ఆశీస్సులు! మనకు కూడా ఇందులో ఒక ఆధ్యాత్మిక సూత్రం మనకు తెలుస్తుంది. ఎవరైతే అహంకారాన్ని పక్కన పెడతారో వారిలో బాబా ప్రవేశిస్తాడు, బాబా ఉంటాడు ఆయన. అందుకని అది హేమాత్మంతు ఒక్కరికే చెప్పిన విషయం కాదు, అది మనందరం కూడాను మన అహంకారాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టాలి. పక్కన పెట్టినప్పుడు ఆయన మనలో బాబా యొక్క దివ్యశక్తి, ఆ దివ్యత్వం మనలో ప్రవేశించి మనలో ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు బాబా మనలో
మనలోనే ఉంటాడు, కానీ మనకి అది అనుభవంలోకి రాకుండా మనకి అహంకారం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. ఈ అహంకారం అనేది మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో బాబా దివ్యత్వం మనం పొందగలుగుతాం. అహంకారమును తమ పాదాల వద్ద ఉంచమని, నేనే స్వయంగా నీలో ఉండి నా చరిత్రను నేనే వ్రాసుకుంటానని స్వయంగా బాబా చేతనే అపూర్వమైన ఆశీస్సులు పొంది శ్రీ సాయి సచరిత్ర రచించి పుణ్యాత్ముడైనాడు. అంతకంటే పుణ్యకార్యం ఏముంటుంది? ఎంతమంది ఆ సచరిత్ర తీసుకుని జీవితాలు పావనం చేసుకుంటున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడుతున్నారు. అందుకంటే ఆయన పుణ్యం అపారం, ఇంకా అంతకంటే ఎక్కువ పుణ్యాత్ముడు ఎవరు ఉండరేమోనని చెప్పి అనిపిస్తుంది. నా ఋషి కృతే కావ్యం అని చెప్పినట్టుగా మామూలు దబోల్కరు సాయి సేవలో ఋషిగా మారాడు. మొట్టమొదటి అందరూ కూడాను కర్మ సంబంధం వల్ల మన జీవితం వస్తుంది, కష్ట సుఖాలు అనుభవించడానికి వస్తుంది. ఈ అనుభవించడానికి వచ్చిన ఈ మానవ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే హేమాత్మంతో ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకోవాలి. మనం అందరం కూడాను మన అహంకారాలను పక్కన పెట్టి ఆయన స్మరణలో ఉండి ఆయన లీలలో ఆయన రాశాడు, అవి మనం స్మరించుకుంటూ ఉంటాం. మనం తేడా అంతే, రాయటానికి రెండింటికి ఒకటే ఫలితం వస్తుంది. ఆయన లీలలు మనం నిరంతరం ఎప్పుడైతే స్మరించుకుంటామో హేమాత్మంతో ఏ పదవి అయితే పొందాడో ఆ పదవిని మనం కూడా తప్పకుండా పొందుతాం. ఋషి అయితే కానీ కావ్యం రాయలేడు అనే ఋషివాక్యం ప్రకారంగా దబోల్కర్ ఋషి. ఎవరైతే కావ్యం రాస్తాడో ఆయనే ఋషి అవుతాడు. అట్లాగే ఈయన కూడా ఋషి హృదయంలో ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. అలానే దబోల్కర్ హృదయంలో తానే ఉండి తన కావ్యం తానే రచించుకుని నిత్యపారాయణ చేయించుకుంటూ లక్షలాది భక్తులను మంచివారుగా మారుస్తున్నారు ఆ పరమాత్మ సాయిబాబా. మంచివారుగా మారటానికి ప్రాతిపదిక ఏది? అట్నుంచి భగవంతుడు దూరంగా పోతున్న వాళ్ళని దగ్గరగా తీసుకురావడానికే మహాత్ములు గురువులంతా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్లా తిప్పాలి, ఇటువైపుకి మంచి మార్గంలోకి తిప్పాలని. దానికి ఆలంబన ఏంటంటే ఇది ఆ బాబా చరిత్ర. మా మహాత్ముల చరిత్రలు కనుక హృదయంలో నాటుకునేటట్టయితే ఆయన లీలలు వాళ్ళు భగవంతుడి మార్గంలోకి వస్తారు. అట్లా తన దివ్య చరిత్ర రాయటం ద్వారా హేమాత్మంత మనందరినీ కూడాను మంచివారుగా మారుస్తున్నారు ఆ పరమాత్మ సాయి. మంచివారుగా అంటే భగవంతుడి వైపు తీసుకెళ్ళి వెళ్లే వాళ్ళంతా కూడా మంచివాళ్ళ కింద లెక్క. సాయినాథ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. అలా హేమాత్మంతు అంతటా అదృష్టం అనుగ్రహం పొందాడు, మనకందరికీ ఆదర్శంగా నిలిచాడు. సద్గురు భరద్వాజ మాస్టర్ గారి దయ వలన మనము ఉత్తమ శ్రేణికి చెందిన చాలామంది మహాత్ముల చరిత్రలు చదువుకోగలుగుతున్నాము. ఏంటి మనం చదువుకోగలుగుతుందంటే మాస్టర్ గారు అందించిన చరిత్రలన్నీ కూడాను ఉత్తమ శ్రేణికి చెందిన మహాత్ములు ఆశ్రయించి భగవంతుడి కృపను పొందడానికి ఆశ్రయించదగినటువంటి మహాత్ములు ఎవరంటే వెంకయ్య స్వామి, శ్రీ గురు చరిత్ర గురులు చెప్పిన మహాత్ములు, అక్కలకోట స్వామి, ఆయన అందించినటువంటి మహాత్ములంతా చీరాల స్వామి, ఆయన ఇంకా మాస్టర్ రాసినటువంటి ఆ చరిత్ర గ్రంథాలన్నీ కూడా తాజుద్దీన్ బాబా చరిత్ర, మిలారేప చరిత్ర, ఇవన్నీ బోలెడన్ని మహాత్ముల చరిత్రలు మనకు అందించారు ఆయన. సద్గురు భరద్వాజ్ గారి మాస్టర్ దయ వలన మనం ఉత్తమ శ్రేణికి చెందిన చాలామంది మహాత్ముల చరిత్రలు చదువుకోగలుగుతున్నాము. ఆయన గనక ఆ సాహిత్యాన్ని మనకి తెలుగులో అందించకపోయినట్టయితే వాళ్ళ చరిత్రలు మనకి తెలిసేవి కావు. అందుకని ఆయనే మనకు అందించారు. ఆయన మాస్టర్ గారు సూచించిన అలాంటి మహాత్ముల చరిత్రలు చదివితే మనకు ఒక విషయం బాగా తెలిసి వస్తుంది. ఏంటి వాటి ప్రయోజనం? ఆ చరిత్రలు చదివినందువల్ల అదేమిటంటే వారి చరిత్రలు మొదట్లో మనకు అర్ధరహితాలుగా అనిపించినప్పటికీ వాటి ఫలితాలు చవిచూచినప్పుడు అవి ఎంతటి అర్థవంతమైన చర్యలో మనకు తెలిసి వస్తుంది. మొట్టమొదట ఈ మహాత్ములంతా కూడా పిచ్చివాళ్ళు అనుకుంటారు మొట్టమొదటి జనం. వాళ్ళు జనం మధ్యలో ఉన్నప్పుడు రాళ్ళేసి కొట్టడం కూడా చేస్తుంటారు పిల్లలు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు మొట్టమొదట. కానీ వాళ్ళ దివ్యత్వం ప్రకటమైన కొద్దీ వాళ్ళ పిచ్చి కాదురా, పిచ్చి వాళ్ళం అనుకున్నాం, మనం పిచ్చి వాళ్ళం అని చెప్పి అనుకుంటాం. తర్వాత ఆ మహాత్మ్యం తర్వాత తెలిసి వస్తూ ఉంటుంది వాడి ఫలితాలు చూసినప్పుడు. ఆ పిచ్చి చాష్టల ఫలితాలు చూసినప్పుడు ఏ ఫలితం వచ్చిందో చూసినప్పుడు మాత్రం వాళ్ళ మహాత్ములని మనం గుర్తించగలుగుతాం. అదేమిటంటే వారి చర్యలు మొదట్లో మనకు అర్ధరహితాలుగా అనిపించినప్పటికీ వాటి ఫలితాలు చవిచూచినప్పుడు అవి ఎంతటి అర్థవంతమైన చర్యలో మనకు తెలిసి వస్తుంది. వారి ఆంతర్యం జగత్ కళ్యాణమే. ఆ మహాత్ములందరూ ఒకచోట పిచ్చివాళ్ళగా కూర్చున్నప్పటికీ వాళ్ళు చేసేది ఏంటంటే ఆంతర్యంలో జగత్ కళ్యాణానికి కోసంగా ఏంటో చేస్తుంటారు. ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళ అవతార కార్యాన్ని బట్టి మనం ప్రార్థన అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే దైవ స్వరూపులైనప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏదో వైబ్రేషన్స్ మన మనసులు మార్చడానికి, మంచి చేయడానికి మనకి చేస్తూ ఉంటారు వాళ్ళు. వారి ఆంతర్యం జగత్ కళ్యాణమే. మనకు శాంతి సుఖము ప్రసాదించేందుకు వారు అనుసరించే పద్ధతులు మనకు వింతగా తోచవచ్చు. ఏ ప్రయత్నం చేసినా మనకు శాంతి సుఖం కోసమే వాళ్ళు చేసేదంతా కూడాను. అయితే వాటి ఫలితాలు మనకు ఎంతో మేలు చేకూర్చుగానే ఉన్నాయి.
పరమాత్మ సాయిబాబా కంటే ముందటి దత్తావతారము ఆయన అక్కలకోట స్వామి వారి వద్దకు ఒకసారి అక్కలకోటలోని గ్రామస్తులంతా వస్తారు. బాబా కంటే ముందు అవతారం. బాబా అక్కలకోట స్వామి సమాధి అయ్యేటప్పుడు చెప్పారు, నా అవతారం సిద్ధిలో ఉంది, అక్కడికి వెళ్ళి సేవించుకొని చెప్పి తన శిష్యుడికి ఒక కార్యం చెబుతారు. అందుకని ముందు అవతారం అని చెప్పి మనం నిర్ధారణగా తీసుకుంటాం అనమాట. స్వామి వద్దకు ఒకసారి అక్కలకోట గ్రామస్తులు వస్తారు. ఆ సమయంలో వారికి గొప్ప ఆపద ఎదురైంది. గ్రామస్తులందరూ కట్టుకొని వస్తారు ఆయన దగ్గరికి. అక్కలకోట ఆయన కూడా మొట్టమొదటి ఎట్లా ప్రకటమయ్యారంటే, ఒక ఏదో ఒక చెట్టుని కొడుతుంటే పుట్ట ఉంటుంది, చెట్టుని ఎమ్మడి పేరుకొని ఉంటుంది, పుట్ట పెరిగి ఉంటుంది. ఆ పుట్ట తీస్తుంటే స్వామి అందులో ఉంటారు. అప్పుడు లేచి అవతార కార్యం మొదలు పెడతారు. అక్కడి నుంచి అక్కలకోట గ్రామంలో వచ్చి అక్కడే స్థిరపడి అక్కడే ఉంటారనమాట. దత్తావతారం ఆయన కూడాను. స్వామివారి వద్దకు ఒకసారి అక్కలకోట గ్రామస్తులు వస్తారు. ఆ సమయంలో వారికి గొప్ప ఆపద ఎదురైంది. ఆ గ్రామంలో కలరా వ్యాధి ప్రబలింది. కలరా వ్యాధి అంటే ఆ రోజుల్లో గొప్ప ఆపద. ఎందుకంటే మందులు లేవు, అప్పుడు కనిపెట్టబడలేదు ఇంకాను. ముందు జాగ్రత్త తీసుకుంటేనే కలరా కనుక వచ్చిందంటే మాత్రం చచ్చిపోవటం, ఇంకా అట్లా ఉండేది పరిస్థితి. అందుకని అత్యంత కష్టం వచ్చేసింది వాళ్ళ గ్రామస్తులకి. ఆ గ్రామంలో కలరా వ్యాధి ప్రబలింది. వ్యాధిని నివారించడం ఎవరి వల్ల కావటం లేదు. అప్పుడప్పుడు ఉండే అరకొర వైద్యంతో అవేం కావటంలా. ఆ రోజుల్లో కలరా, ప్లేగు వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉండేవి. వాటి బారిన పడి జనం విపరీతంగా చనిపోతూ ఉండేవారు. గ్రామంలో కలరా వచ్చిందంటే ఎంతో మందిని తీసిపోయేది మొత్తం. అట్లా అంటే కష్ట సమయం. వారి బారిన పడి శోకగ్రస్తం కాని కుటుంబం అంటూ ఉండేది కాదు. కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఆ కలరా, ప్లేగు వ్యాధి బారిన పడాల్సిందే. అట్లా ఉండేది పరిస్థితి. ఎప్పుడో అప్పుడు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరైనా ఆ వ్యాధులను కబళించేవి. కుటుంబాలు దిగులు, విచారము, గర్భశోకంతో బాధతో విలుబులాడుతూ ఉండేవి. ఏముంది, ఒక కుటుంబంలో విషాదం జరిగిందంటే జీవితాంతం విషాదమే, మర్చిపోలేరు ఆ సంఘటన. ఎప్పుడు ఒక పక్కన ఆ విషాదం లాగుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబం కూడా అప్పుడు అవస్థపడుతూ ఉండేవి. గర్భసుఖంతో బాధతో విలవిల్లాడిపోతూ ఉండేవి. అదొక గడ్డు కాలం. మన దేశానికి అదొక చెడ్డకాలం. ఆ రెండు వ్యాధులు ప్రబలన కాలం చాలా చెడ్డకాలం. ఎందుకంటే ఎంతో దుఃఖాన్ని మనకి మిగిల్చినాయి ఆ వ్యాధులు. అసలే పరప్రభుత్వ పీడన. ఆంగ్లేయులు ఒక పక్కన వేధిస్తూ ఉండేవాళ్ళు రకరకాలుగాను. తర్వాత ఈ వ్యాధులు ఒకటి వేధించటం. దాంతో పాటు ఈ వ్యాధులు కూడా పీడిస్తూ ఉండేవి. ఆ కష్ట గడ్డు పరిస్థితుల్లోనే కొంచెం ఉపశమనం కలిగించడానికి, మేమున్నాము మీకు అండగా అని ఊరడించడానికి, కష్టాలు బాపటానికే అవతరించారు అక్కలకోట స్వామి, ఆ తర్వాత పరమాత్మ సాయిబాబా. అటువంటి కష్టకాలంలో అవతరించి మీకేం పర్వాలేదు, ఆదుకోవటానికి మేమున్నాం అని చెప్పి మానవాళ్ళని వాళ్ళు ఆదుకున్నారు. అటువంటి అవతారాలు అవి. ఆ కష్ట గడ్డు పరిస్థితుల్లోనే కొంచెం ఉపశమనం కలిగించడానికి, మేమున్నాము మీకు అండగా అని ఊరడించడానికి, కష్టాలు బాపటానికే అవతరించారు అక్కలకోట స్వామి, ఆ తర్వాత పరమాత్మ సాయిబాబా. అప్పుడు అక్కలకోట గ్రామ పరిస్థితి ఎలా ఉందంటే, వారి కలరా వ్యాధి పీడితులై ఏ రోజు ఏ ఇంట్లో విషాదం అలుముకుంటుందోనని గడగడ వణికిపోతూ ఉన్నారు. ఊళ్ళో అక్కడికి ప్రవేశిందంటే ఎప్పుడో ఎవరిని కొడుతుందో తెలీదు, అట్లా ఉన్నారు. వైద్యులకు వ్యాధిని నివారించడం సాధ్యం కావటం లేదు. అరకొర వైద్యం, అప్పుడు మొత్తం కలరాకి సరైన వైద్యం లేదు. ప్రభుత్వపు జాగ్రత్త చర్యలు ఫలించటం లేదు. మురుక్కు లేకుండా అవి వ్యాపించకుండా ఏవో కొన్ని చర్యలు వాళ్ళు చేస్తుంటే అవేం పనిచేయటల్లా. అట్టి క్లిష్ట పరిస్థితుల్లో అక్కలకోట గ్రామ ప్రజలు ఇక వేరు దిక్కు లేక నీవే దిక్కని స్వామి వద్దకు వచ్చి తమ బాధ వెళ్ళబోసుకున్నారు. స్వామి, ఇలా అయిపోతున్నాం, కలరా ప్రవేశించింది ఊళ్ళోకి, రక్షించడానికి ఏమీ దిక్కు లేదు మాకు, నువ్వే రక్షించాలి, ఇంకెవరు లేరు మాకు దిక్కు అని చెప్పి దీనంగా ప్రార్థించారు. నీవే దిక్కని స్వామి వద్దకు వచ్చి తమ బాధ వెళ్ళబోసుకున్నారు, కాపాడమని ప్రార్థించారు. ఎందుకంటే ఊళ్ళో గొప్ప మహాత్ముడు ఉన్నాడు, వాళ్ళకు అదృష్టం, అన్ని గ్రామాలకి పట్టనటువంటి అదృష్టం. అందుకని ఆయన ఆశ్రయించి నువ్వే దిక్కు కాపాడు స్వామి అని చెప్పి ప్రార్థించారు. అప్పట్లో కలరా ఒక గ్రామంలో వ్యాపించిందంటే మిగతా గ్రామాలన్నీ ఆ గ్రామంతో తెగతింపులు చేసుకునేవి వ్యాధి తగ్గేదాకా. ఎందుకంటే అంటు వ్యాధి ఇటు నుంచి అటు మనుషులున్నా కానీ అంటుకుంటుందని భయం. అందుకని ఆ ఊరు ఒక ఐసోలేట్ చేసేవారు, ఎవరికి సంబంధాలు లేకుండా చేసేసేవాళ్ళు. మిగతా గ్రామాలన్నీ ఆ గ్రామంతో తెగతింపులు చేసుకునేవి వ్యాధి తగ్గేదాకా. ఆ పరిస్థితులు అలాంటివి. కలరా, ప్లేగు సోకకుండానే ఉండాలి తప్ప వ్యాధి వచ్చిందంటే తగ్గించే మందులు అప్పటికి ఇంకా కనిపెట్టలేదు. కలరా వచ్చిందంటే మరణమే. అందుచేతనే కలరా దుమారం తగ్గే వరకు గ్రామానికి ఎవరు రారు, ఇక్కడి నుంచి బయటకు ఎవరు పోరు. ఇప్పుడు కూడా మనకి మసూజీ లాంటి వ్యాధులు వస్తే ఊళ్ళకి ఎవరికి పంపించరు, పక్కింటి కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, పక్కవాడికి అంటుకోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవి. ఇక్కడి నుంచి బయటికి ఎవరు పోరు, అసలు ఎవరు రానివ్వరు. నిత్యావసర వస్తువులు కూడా లోపలికి బయటికి అనుమతించేవారు కాదు. ఏదో వస్తే దానిలోంచి వ్యాధి వస్తుందేమోనని చెప్పినని. ఇక జీవితం దాదాపు స్తంభించేది. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నిటికీ ఇబ్బంది. పనులు ఎవరికి ఇవ్వరుగా, అందుకని పనులన్నీ మానేయటమే. సంపాదన ఆగిపోతుంది మొట్టమొదట. అంత స్తంభించిపోతే ఇంకేముంది, సంపాదన ఆగిపోయేది, ఖర్చులు పెరిగేవి, ఇంట్లో అవసరాలు నిత్యావసరాలు ఉంటాయి కదా, అన్నిటికీ కొరత, ఆదుకోవటానికి ఎవరు రారు.
నెల రోజులు ఏమీ సప్లైస్ లేకపోతే ఏముంటుంది, అంత ఇబ్బంది వచ్చేస్తుందిగా. ఆదుకోవడానికి ఎవరు రారు. ఇంట్లో రోగాలు ఏ క్షణం ఎవరికి ముంచుకొస్తుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అందరూ ఉండేవారు. దుర్భరం, అంతా దుర్భరం. ఆ నెల రోజులు ఆ కలరా తగ్గి అవతలకి వెళ్ళిపోయేదాకాను అంత దుర్భరమైన పరిస్థితి. అది భరించలేక స్వామిని ఆశ్రయించారు ఆ గ్రామస్తులు. నువ్వే దిక్కు, రెండో దిక్కు లేదని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నారు. ఈ విశ్వాన్ని పరిపాలించేది ఆ పరమాత్మ. ఎవరు పరిపాలకుడు అంటే మొట్టమొదట సృష్టికంతటికి ఎవరైతే సృష్టించాడో ఆయనే పాలించేది మనల్ని. ఈ విశ్వాన్ని పరిపాలించేది ఆ పరమాత్మ. అట్టి పరమాత్మ పరిపాలనా సౌలభ్యం కోసం తన ఆజ్ఞలకు లోబడి పాలించే పరిపాలకులను ఏర్పరిచి తన సామర్థ్యాలను వారికి ఇచ్చారని పెద్దలు చెబుతారు. ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు పరమాత్మ సృష్టించిన తర్వాత అని చెబుతారు మన పురాణాల్లోనూ ఋషులు చెప్పిన విషయం. తన పరిపాలనా సౌలభ్యం కోసం తన ఆజ్ఞలకు లోబడి పాలించే పరిపాలకులను ఏర్పరిచి తన సామర్థ్యాలను వారికి ఇచ్చారని పెద్దలు చెబుతారు. పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, కులదేవతలు, ఇలవేల్పులు, గ్రామదేవతలు ఇలా ఏర్పాటు చేశారు. ఇవన్నీ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ మన క్షేమం కోసం. వారికి తగిన విధులను సామర్థ్యాలను ప్రసాదించారు. ఎవరికి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, ఎవరి డ్యూటీ వాళ్ళకి భగవంతుడు ఏర్పరిచాడు. ఆ దేవతలు కూడా ఆ విధులు ఏర్పరిచారు, సామర్థ్యాలను ప్రసాదించారు. ఇవన్నీ సర్వజీవుల జీవనము సుఖముగా గడిచిపోవటానికి కోసం ఏర్పాటు చేశాడు ఆ పరమాత్మ. ఈ విషయం తెలిసిన ఋషులు మనకు మేలు చేస్తున్న ఈ దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకోవటం కోసం ప్రత్యేక సందర్భాల్లో వారిని ఆరాధించే విధానం ఏర్పాటు చేశారు. ఋషులు కనిపెట్టారు, పరమాత్మ ఏర్పాటు చేశాడు మన మేలు కోసం అని చెప్పి కొన్ని క్రతువులు ఏర్పాటు చేశారు. వినాయకుడు చవితి నాడు వినాయక పూజ చేసుకోవటం, అట్లా ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళని ఆరాధించాలి. మనం ప్రతి సంవత్సరం ఆ చవితి నాడు వినాయకుడిని పూజించాలి. అట్లా ప్రతి దేవతకి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళని అట్లా ఆరాధిస్తే మేలు జరుగుతుందని చెప్పి కనిపెట్టారు ఋషులు. వారిని ఆరాధించే విధానం ఏర్పాటు చేశారు. అందుకోసం వాళ్ళ అనుగ్రహం పొందడం కోసంగా ఒక విధానాన్ని కనిపెట్టారు. ఋషులు మనకు మేలు చేస్తున్న ఈ దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకోవటం కోసం ప్రత్యేక సందర్భాల్లో వారిని ఆరాధించే విధానం ఏర్పాటు చేశారు. తీరని కష్టాలు ఎదురైనప్పుడు వారి బారి నుంచి బయటపడటం కోసం వాటిని తీర్చగల ఆయా సామర్థ్యాలు గల దేవతా క్రతువులు చేయించి కష్టం నుంచి గట్టెంకించేవారు. విఘ్నాలు వస్తున్నప్పుడు వినాయకుడి పూజ హోమం చేస్తే విఘ్నాలు తొలుగుతాయి. అట్లా ప్రతి దేవతకి ఆ కష్టానికి సంబంధించినటువంటి ఆ దేవతని ఆరాధించి అవి తొలగింపజేసేవాళ్ళు. గురువులైన ఋషులు మాత్రం మంచి చెడు చెబుతూ ధర్మాచరణ వైపుకు మానవాళిని మళ్లిస్తూ జీవిత చరమలక్ష్యమైన కైవల్యానికి చేర్చే బాధ్యతను తాము వహిస్తూ సర్వజనుల హితం కోసం చేస్తూ ఉండాలి. వాళ్ళు గురుకులాలు ఏర్పరచుకొని సాందీపని మహర్షి, వశిష్ఠుడు లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మన వాళ్ళు ఉద్ధరించడానికి, దైవమపి మళ్లించడానికి కావాల్సినటువంటి వ్యవస్థను వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఒక గ్రామం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గ్రామ దేవతను కూడా ఏర్పాటు చేసుకుంటారు. గ్రామ పొలిమేర్లకు లోబడి ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశం అంతా ఒక పరిమితమైన చైతన్యం. ఒక గ్రామం అంతా ఒక చైతన్యం, అంతవరకు ఒక గ్రామం. ఆ గ్రామం వరకు పరిమితమైన ఒక చైతన్య పరిధి, ఒక చైతన్య శక్తి ఆ గ్రామంలో ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అదే ఆ గ్రామ దేవత. దాన్ని గ్రామదేవత అంటారు. గ్రామంకి సంబంధించినటువంటి చైతన్యాన్ని గ్రామ దేవత అంటారు. ఆ చైతన్య శక్తికి ఒక కేంద్ర స్థానం, అదే గ్రామదేవత స్థానం. అక్కడ ఒక చెట్టు నాటుతారు, ఆవాహన చేస్తారు. అంతేగా ప్రతి ఊళ్ళోనూ గ్రామదేవతలు ఉంటారా, పోలేరమ్మని అవి ఉంటాయి. ఎక్కడ ప్రతి ఊళ్ళోనూ గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉండేటటువంటి బాధ్యత ఆ గ్రామదేవతది. అంతవరకు ఒక గ్రామం, ఆ గ్రామం వరకు ఒక పరిమితమైన చైతన్య పరిధి, ఒక చైతన్య శక్తి, అదే ఆ గ్రామదేవత. ఆ చైతన్య శక్తికి ఒక కేంద్ర స్థానం, అదే గ్రామ దేవతా స్థానం. అక్కడ ఒక చెట్టు నాటుతారు, లేకపోతే ఒక రాయి పాతారు. ఆ గ్రామ చైతన్య దేవతను ఆ ప్రదేశంలోకి రమ్మని ఆవాహన చేస్తారు. మొట్టమొదటి ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అది నాటి ఈ గ్రామ దేవత దానిలో ఉండి, ఈ చైతన్యం దానిలో రూపుధరించి ఉండి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తారు. మొట్టమొదట ప్రతిష్ఠ చేసేటప్పుడు అక్కడ ఆ గ్రామ చైతన్య దేవతను ఆ ప్రదేశంలోకి రమ్మని ఆహ్వానిస్తారు. అక్కడ చైతన్యవంతంగా ఉండి గ్రామాన్ని కాపాడుతూ ఉండమని ప్రార్థిస్తారు. మొట్టమొదటి చేసే పని అది. అంకాళమ్మ తల్లి అనో, మహాలక్ష్మ తల్లి అని, లేకపోతే పోలేరమ్మ తల్లిని, అమ్మ తల్లి అని పేర్లు పెట్టుకుంటారు. వాటికి వారానికి ఒకరోజు అనో, శుక్రవారం కానీ ఆదివారమో పొంగళ్ళు పెడతారు, లేకపోతే సద్ది పెడతారు. సంవత్సరానికి ఒకసారి ప్రత్యేక పూజలు చేసి తిరునాళ్ళు చేస్తారు. ప్రతి గ్రామంలోనూ చేసుకునేటటువంటి విధానం ఇది. గ్రామంలో శుభకార్యం జరిగితే ముందు గ్రామదేవతకు దండం పెట్టుకుని వస్తారు. ఇలా క్రమం తప్పక గ్రామదేవతను ఆరాధిస్తూ వస్తూ ఉంటారు. ఆ దేవత తనకు శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. అలా గ్రామ దేవతతో సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటే ఆ దేవత చైతన్యవంతంగా ఉంటుంది. మనం వెళ్తుంటే, మనం ప్రార్థిస్తుంటేనే అక్కడ చైతన్యంగా ఉంటుంది. మనం మొదట చేసినట్టుగా వారం నివేదనలు, సంవత్సరానికి ఒకసారి ప్రత్యేక పూజలు చేయటం తగ్గించి వేస్తున్న కొద్దీ అక్కడ దేవత చైతన్యవంతంగా ఉండక స్తబ్దతగా, నిర్లిప్తంగా ఉంటుంది. ఎందుకంటే అడిగితేనే ఎవరైనా ఇచ్చేది. అందుకని మనం ప్రార్థన ఎప్పుడైతే తగ్గించామో
స్తబ్దతగా ఉంటుంది అక్కడంతాను. రక్షణ కావాలని ప్రార్థిస్తే తన చైతన్యంత వరకు రక్షిస్తుంది. మన ప్రార్థన బట్టి అక్కడి నుంచి ఫలితం వస్తూ ఉంటుంది. అక్కర్లేదు అనుకున్నప్పుడు అంతగా పట్టించుకోదు. ఎవరైనా అంతగా నువ్వు అక్కర్లేదు, నీతో పని లేదంటే మనం ఎవరైనా ఏం చేయలేరు. అట్లాగే ఆ గ్రామ దేవత కూడా అనమాట. మనం ప్రార్థిస్తున్న కొద్దీ మనకు అనుగ్రహిస్తుంది. మనం మానుకుంటే నీతి స్తబ్దతగా అట్లా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళీ మనకు అనుగ్రహిస్తుంది. అంతగా పట్టించుకోదు. అక్కర్లేదు అనుకున్నప్పుడు అంతగా పట్టించుకోదు. అనేక కారణాల వల్ల కర్మవశాత్తు ఒక్కోసారి గ్రామాలు అలాంటి పరిస్థితుల్లో కూడా చిక్కుకుంటూ ఉంటాయి. గ్రామదేవతకి పూజలు సరిగ్గా చేయలేని పరిస్థితి కూడా కొన్ని గ్రామాలకు వస్తూ ఉంటాయి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే అక్కలకోట గ్రామం చిక్కుకుంది. గ్రామస్తులు ఇంకా ఏమి చేయాలో పాలుపోక స్వామి సమర్థ సన్నిధికి వచ్చారు. పరమాత్మ సాయిగా దత్తావతారమే అవతరించాడు పరమాత్మ. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, స్వామిది కాంతివంతమైన ఎత్తైన శరీరం, కౌపీనధారి, ఒక గోచి పెట్టుకునే ఉండేవాడు. ఇంకా శరీరం మీద వేరే దుస్తులు ఏమి ఉండవు ఆయనకి. వృద్ధుడి లక్షణాలు, వడలిపోయిన శరీరంగా ఉంటుంది ఆయనది. కేశములు లేని శిరస్సు, ఆజానుబాహువు, మెడలో స్ఫటికమాల, చెవులకు మెడలో మాత్రం ఉండేవి ఆయనకు ఆభరణాలు ఉండేవి. చెవులకు ప్రవాళాలు, తేజవంతమైన ముఖము, నొసట తిలకము, యజ్ఞోపవీతధారి, సాక్షాత్తు దత్తస్వామి అవతారం. ఆయన రూపం అట్లా ఉండేది. చూడంగానే దత్తస్వామి మహనీయుడు అని తెలిసేది ఆయన రూపం చూడంగానేను. ఎత్తైన శరీరం, కౌపీనధారి, వృద్ధుడి లక్షణాలు, కేశములు లేని శిరస్సు, ఆజానుబాహువు, మెడలో స్ఫటికమాల, చెవులకు ప్రవాళాలు, తేజవంతమైన ముఖము, నొసట తిలకము, యజ్ఞోపవీతధారి, సాక్షాత్తు దత్తస్వామి అవతారం. బాలుని వలె ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ గోళీలు ఆడుకోవటం, ఏవో ఆయన ఆటలు, ఆయన లోకంలో ఆయన ఉంటాడు ఆడుకుంటూ. తమ వైపు ప్రసన్నంగా చూసినప్పుడు గ్రామస్తులు తమ గోడు వినిపించుకున్నారు. ఆయన ఆటలో ఆయన ఉంటాడు. అందరూ గుమ్మికున్నప్పుడు ఇటు చూసినప్పుడు అప్పుడు చెప్పుకున్నారు, ఆయన తమ గోడు వినిపించుకున్నారు. అప్పుడు స్వామి శాంతంగా ప్రేమగా గ్రామస్తులను ఉద్దేశించి, గ్రామదేవతలకు సక్రమంగా నివేదనలు సమర్పిస్తున్నారా అని అడిగి గ్రామదేవతలకు నివేదనలు ఇప్పించారు. స్వామి అడిగాడు, కనిపెట్టాడు ఎక్కడ లోపం జరిగింది ఆయన తెలిసిపోయింది. అందుకని మొట్టమొదటి ఆయన అడిగింది ఏంటంటే, గ్రామదేవతలకు సక్రమంగా నివేదనలు సమర్పిస్తున్నారా అని అడిగారు. సాక్షాత్ దత్తస్వామి అవతారం అని అడిగి గ్రామదేవతలకు నివేదనలు ఇప్పించారు. అంతే, అంతటితో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. క్రమంగా అందరికీ స్వస్థత చేకూరింది. అట్లా జరిగింది అక్కలకోట స్వామి చరిత్రలో ఒకసారి. అంతటితో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. క్రమంగా అందరికీ స్వస్థత చేకూరింది. సరిగ్గా అలాంటి పరిస్థితే సిరిడి గ్రామస్తులకు కూడా ఒకప్పుడు ఎదురైంది. అక్కలకోట్ల ఆ రోజున ఏ పరిస్థితి వచ్చిందో అట్లాంటి పరిస్థితి సిరిడి గ్రామస్తులకు వచ్చింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే సిరిడి గ్రామస్తులకు కూడా ఒకప్పుడు ఎదురైంది. సాయి చిత్ర రచయిత హేమాత్ పంతు సాయి పట్ల భక్తిభావం కలవాడై అప్పుడప్పుడు సాయి దర్శనానికి వచ్చి సిద్ధిలో ఉండేవాడు. ఆయన అట్లాంటి అనుభూతి పొందిన తర్వాత హేమాత్ పంత్ గారు ఇంకా తరచుగా సిరిడి రావటం, ఎక్కువ రోజులు అక్కడ ఉండటం చేస్తూ ఉండేవాడు. ప్రథమ దర్శనంతోనే సాయి అనుగ్రహ పాత్రుడైనాడు ఆయన. ఒకసారి అలా సిద్ధిలో ఉన్నప్పుడు ఓ ఉదయం పూట సాయి దర్శనం చేసుకుందామని ఆ పరమాత్మ సాయి నివాసమైన ద్వారకామాయికి వెళ్ళాడు ఆయన. ఒకరోజు పొద్దున్నే, రోజు భక్తులందరూ పొద్దున్నే వచ్చి బాబాను ద్వారకామాయిలో దర్శనం చేసుకునేవాళ్ళు. అందరు భక్తులు అలవాటు అది. అట్లాగే ఈ హేమాత్ పంతుడు కూడా ఒకరోజు అంతా స్నానం సంధ్య అంతా పూర్తి చేసుకుని బాబా దర్శనానికి వచ్చాడు. ఒకసారి అలా సిద్ధిలో ఉన్నప్పుడు ఓ రోజు ఉదయం పూట సాయి దర్శనం చేసుకుందామని ఆ పరమాత్మ సాయి నివాసమైన ద్వారకామాయికి వెళ్ళారు ఆయన. ద్వారకామాయి సమీపిస్తుండగా కొంత దూరం నుంచే ఆ పరమాత్మ సాయి దర్శనం లభించింది హేమాత్ పంతుకు. ఏమి అడ్డం ఉండేవి కాబట్టి దూరం నుంచి వస్తుంటే దూరం నుంచే బాబా మసీదులో కూర్చొని ద్వారకామాయిలో కూర్చొని కనిపిస్తూ ఉండేవాడు. కొంత దూరం నుంచే ఆ పరమాత్మ సాయి దర్శనం లభించింది హేమాత్ పంతుకు. దూరం నుంచే నమస్కరించుకుంటున్నాడు. కనిపించాడు కాబట్టి ముందు నమస్కారం చేసుకున్నాడు. అడుగులు ముందుకు వేస్తూ తన్మయత్వంతో ఆ పరమాత్మ సాయినే వీక్షిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఆయనకి అపురూపమైనటువంటి అనుభవం, దివ్యానందం కలిగింది కాబట్టి ఎప్పుడు బాబాను చూసినా సరే ఆ దివ్యానందంలో ఉండి అలా నమస్కరించుకుంటూ పారవశ్యంలో వస్తూ ఉండేవాడు. సాయినే వీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ సాయిని చూస్తుంటే ఆ చూపులకు సార్థకత. మన చూపులకు సార్థకత ఎప్పుడు పోతన గారు రాసినట్టుగా పరమాత్మని మనం ఎప్పుడైతే దర్శిస్తున్నామో, ఆయన వైపు చూస్తున్నామో అప్పుడు ఆయన చూపులకి, మన చూపులకి సార్థకత. పరమాత్మ సాయి ప్రతి కదలిక మనోహరం. మనోహరం అంటే మనసును హరించేటటువంటి స్థితి. మనోహరంగా ఉంటుంది ఆయన. కపర్తి గారు ఒక రోజు రాస్తాడు, ఈరోజు బాబా ఎంత ప్రసన్నంగా చిరునవ్వు లొలికించారంటే ఆ నవ్వును చుట్టానికి ఎన్ని జీవితాలైనా అక్కడ ఉండొచ్చు అని చెప్పి రాస్తాడు ఆయన. అట్లా అలౌకికమైన ఆనందం కలిగేది బాబా ప్రతి కదలిక, ప్రతి చర్య కూడాను. అలా ఆయన మనసును హరించి వేసింది. మనోహరం అంటే మనసును హరించేటటువంటి స్థితి. ఆ చిరునవ్వు చూస్తూ ఆ కపర్తి గారు ఆ రోజున అట్లా నిలిచిపోతాడు, రాసుకుంటాడు డైరీలో. ఈ రోజున ఎంత ప్రసన్నంగా, ఎంత అద్భుతంగా చిరునవ్వు చిందించారంటే అది ఒక్కటి చాలు జీవితానికి అని చెప్పి అంటాడు. అట్లాగే మనసులోంచి చిరిగిపోదిహా. అట్లా ఉంటాయి బాబా యొక్క కదలికలు కూడా అట్లా ఉండేవి. పరమాత్మ సాయి ప్రతి కదలిక మనోహరము. మనోహరం అంటే మనసును హరించేటటువంటి స్థితి. ఆ చూసామంటే
మనసు ఇంకా నిలిచిపోతుంది అంతటితోనూ. పరమాత్మ సాయిని చూస్తుంటే ఎవరు కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయేవారని చెబుతారు. ఇంకా అంతే, కళ్ళు అట్లా అతుక్కుపోవటమే ఆయన వైపు, పక్కకు తిప్పుకోవడానికి సాధ్యం కాదు. మహాత్ములు అందరి వైపు కూడా అంతేనే, మనం కళ్ళు పక్కకు తిప్పుకోలేము ఒక పట్టాన చెప్తారు. అప్పుడు ఆ పరమాత్మ ద్వారకా మందు గల కొద్ది జాగాల్లో ఉన్నారు. బాబా ద్వారకామాయిలో కొద్ది ఖాళీ స్థలం ఉంటుందిగా, అక్కడ కూర్చున్నారు. ఏం చేస్తున్నారంటే స్నానం చేయడానికి ఆయన కూర్చున్నాడు. ద్వారకామాయి ముందు గల కొద్ది జాగాలో ఉన్నారు. అబ్దుల్ బాబా బకెట్లతో నీళ్లు తెచ్చి పెట్టాడు. పరమాత్మ సాయి రేకు డబ్బాతో బకెట్లోని నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు ముఖము కడుక్కుంటూ ఉన్నారు. అబ్దుల్ బాబా డ్యూటీ అది. ఈయనకి స్నానం చేయడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బకెట్లతో నీళ్లు పెట్టడం ఆయన సేవకుడు, బాబా యొక్క మొదటి సేవకుడు ఆయన. అందుకని బాబాకి ఏం కావాలో ఆయనే తెచ్చి పెడుతుండేవాడు. 2 బకెట్లో నీళ్లు తెచ్చి పెడితే ఆయన చేతులు కాళ్ళు కడుక్కునేవాడు బాబా. పరమాత్మ సాయి రేకు డబ్బాతో బకెట్లో నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు ముఖము కడుక్కుంటూ ఉన్నారు. ఆయన తన కఫ్నీ చేతులు మోచేతుల దాకా ఎలాగో నెట్టివేశారు. ఇట్లా పైదాకా నెట్టేసుకొని లూజుగా వేలాడుతూ ఉంటుంది. అది ఇట్లా పైకి కానీ మళ్ళీ కిందికి జారేటటువంటి పరిస్థితి ఉంటుంది, అంత వదులుగా ఉంటుంది బాబా కఫ్ని. అలాంటిది కూడా ఆయన పైకి నెట్టుకున్నాడు ఎట్టాగోను. తన కఫ్నీ చేతులు మోచేతుల దాకా ఎలాగో పైకి నెట్టివేశారు. మోచేతుల దాకా చేతులు శుభ్రపరుచుకున్నారు. బకెట్లోంచి దోసిళ్లతో నీళ్లు తీసుకొని ముఖం పైన, మెడ మీద, చేతులపైన చల్లుకుంటూ నీళ్లతో తడుపుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఇలా మనం మొహం కడుకుంటాం కదా, ఆ రీతిగా బకెట్లలోంచి దోసిళ్లతో నీళ్లు తీసుకొని ముఖం పైన, మెడ మీద, చేతులు పైదాకా చల్లుకుంటూ నీళ్లతో తడుపుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. చెవులు, ముక్కు, కన్నులు, మెడ, ముఖము ఏదో ఒక పద్ధతి ప్రకారంగా ఆచరిస్తున్నట్టుగా ఉంది ఆయన చర్య. బాబా కాళ్ళు చేతులు కడుక్కోవడం కూడా ఎంతో బాగుండేదని చెబుతారనమాట. సాంప్రదాయబద్ధంగా జీవించే బ్రాహ్మణులు ఒక పద్ధతి ప్రకారంగా శరీరం పరిశుభ్రం చేసుకుంటారు. ముందు ఆచమనం చేస్తారు. అంటే దైవస్మరణతో 3 పర్యాయాలు కొద్దిగా నీరు కుడి అరచేతులకు తీసుకొని నోట్లో పోసుకుంటారు. ఆ తర్వాత ముఖము, చెవులు, కళ్ళు, ముక్కులు, పెదవులు పద్ధతి ప్రకారం శుభ్రం చేసుకుంటారు. మహమ్మదీయ మతస్థులు కూడా చేతులు, ముఖం అంతా ఒక పద్ధతి ప్రకారంగా శుభ్రపరచుకుంటారు. దానికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది వాళ్ళకి, నియమబద్ధంగా ఉండే వాళ్ళకి. బాబా కూడా ఏదో మనకు తెలియని ఒక పద్ధతిలో తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారా అనిపించేటట్టుగా బకెట్లోంచి నీరు తీసుకొని ముఖ ప్రక్షాళన కావిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకతగా ఉండేదన్నమాట ఆయన ముఖంగా కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే. ఏదో కొత్త సాంప్రదాయం లాగా ఉండేది అనిపించేది అది ఆయనకి. బాబా కూడా ఏదో మనకు తెలియని ఒక పద్ధతిలో తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారా అనిపించేటట్టుగా బకెట్లోంచి నీరు తీసుకొని ముఖ ప్రక్షాళన కావిస్తూ ఉన్నారు. సద్గురు భరద్వాజ మాస్టర్ గారు కూడా స్నానం చేసేటప్పుడు మనం ఏ భావంలో ఉండాలో అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు. ఆ పరమాత్మ సాయి అలా ముఖ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటే మనోహరమైన ఆ దృశ్యం హేమాత్మంతును ఆకట్టుకుంటూ ఉంది. ఎక్కడ దూరం నుంచి బాబాను చూసి ద్వారకామాయికి నడుచుకుంటూ వస్తున్నాడు. బాబా ఇక్కడేమో ఈ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటాం, ఆయన దూరం నుంచి చూస్తూ వస్తున్నారు. ఆయన ఈ దృశ్యం అంతా కూడాను ఆ హేమాత్మంతు గారిని ఆకట్టుకుంది. ఏ ఒక్కరికో కాకుండా సర్వజనులకు లభించే ప్రదేశం. ఎవరు వచ్చినా సరే ఆ 4 పురుషార్థాలు అక్కడ పొందుతారు. ఎవరైనా కానీ అక్కడికి రావచ్చు. అదే పరమాత్మ సన్నిధి. ఎక్కడ ద్వారకామాయిని మనం భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసుకుని ఆ పరమాత్మ సాయిని అక్కడ ఆవిష్కరణ కావించుకున్నా అక్కడ కూడా ఆ పరమాత్మ ద్వారా చతుర్విధ పురుషార్థాలు ఎవరైనా పొందవచ్చు. సిరిదిలో ద్వారకామాయి లాగానే ప్రతిరూపంగా మనం అనేక చోట్ల ద్వారకామాయిని ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్లా ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిని అనుభవించినా కూడా మనకి అదే పురుషార్థాలు, ఆ 4 పురుషార్థాలు కూడా మనం అక్కడ కూడా పొందొచ్చు, ఎక్కడైనా సరేను. ఆ పురుషార్థాలు కూడా ఏ ఒక్కరికో కాకుండా సర్వజనులకు లభించే ప్రదేశం. అదే పరమాత్మ సన్నిధి. ఇక్కడ ద్వారకామాయిని మనం భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసుకుని ఆ పరమాత్మ సాయిని అక్కడ ఆవిష్కరణ కావించుకున్నా అక్కడ కూడా ఆ పరమాత్మ ద్వారా చతుర్విధ పురుషార్థాలు ఎవరైనా పొందవచ్చు. ద్వారకామాయి ఇక్కడ బాబా దగ్గర కూర్చున్నాం, మనకి కూడా తప్పకుండా చతుర్విధ పురుషార్థాలు మనకు లభిస్తాయి. దానికి నిరంతర ఉపాసన అవసరం. మరి ఏం చేయాలి పొందాలంటే మన ప్రయత్నం కొంచెం మొట్టమొదటి కావాలి. ఏంటంటే నిరంతర ఉపాసన అవసరం, శ్రద్ధా సబూరి అవసరం. అప్పుడు సాయి సశరీరంతో తాము ఎంచుకున్న ద్వారకామాయిలో చతుర్విధ పురుషార్థాలు మనకు ప్రసాదించేందుకు కూర్చుని ఉన్నారు. కాలు చేతులు పరిశుభ్రంగా కట్టుకొని ఒకచోట కూర్చున్నాడు. ఏంటి ఆయన చేసే పని ఆ తర్వాత అంటే మనకి చతుర్విధ పురుషార్థాలు ఇవ్వడానికే రెడీగా కూర్చున్నాడు, ఎవరైనా అందుకోవడానికి వస్తారేమోనని చెప్పి. అందుకని తాజుద్దీన్ బాబా చరిత్రలో ఒక కవిత్వ రాస్తాడు ఆయనే. తాజుద్దీన్ బాబాని స్వయంగా చెబుతాడు, ఈ దివ్యజ్ఞానపు అంగడి నా చేత తెరవబడింది అని ఆయన రాస్తాడు. వచ్చితే ఎవరికి వస్తే అందుకోండి అంటాడు అనమాట. ఆ దివ్యజ్ఞానపు అందడి అని ఆయన చెబుతాడు తాజుద్దీన్ బాబా. నేను తెరిచాను దివ్యజ్ఞానపు అంగడి, ఎవరైనా ఎంతైనా తీసుకుపోండి అని చెబుతాడు. అట్లాగే రెడీగా మనకు ప్రసాదించడానికి ఆయన స్థానంలో ఆయన కూర్చున్నాడు అనమాట. మనం వెళ్ళిన వాడిది అదృష్టం అనమాట. సబూరి అవసరం. అప్పుడు సాయి సశరీరంతో తాము ఎంచుకున్న ద్వారకామాయిలో చతుర్విధ పురుషార్థాలు మనకు ప్రసాదించేందుకు కూర్చుని ఉన్నారు. ఆహా ధన్యులము, మానవులు మనము ధన్యులము. ఎందుకంటే మనం ఎందుకు ధన్యత్వం చెందామంటే
ఆ బాబా అవతరించి అలా కూర్చొని రెడీగా అందుకొండ్రా ఇస్తున్నానని చెప్పి మనకు వరం ఇచ్చినందుకు, మనం ఆ వరం పుచ్చుకుంటున్నందుకు మనం ధన్యులము. ఆహా ధన్యులము, మానవులము, మనం ధన్యులము. ఏదో జీవితం కాకుండా మానవ శరీరం మనకు వచ్చి మానవులుగా మనం జీవిస్తున్నందుకు ఆ ధన్యత్వాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. సాయి భక్తులము మనము ధన్యులము. అది కూడా ఆ సాంప్రదాయంలో కూడా ఆ పరమాత్మ సాయిగా అవతరించినప్పుడు ఆయన పాదాల చెంత మనకు కూర్చునేటువంటి అవకాశం మనకి రావటం మనం ధన్యత్వం చెందాము. ఆ అదృష్టం మనకు అందించిన సాయి మాస్టర్ భక్తులము మనం మరీ మరీ ధన్యులము. అంతేకాకుండా ఈ బాబా యొక్క భక్తి కృప మనకి ఎలా లభిస్తుందని చెప్పి మనకు మార్గాన్ని అందించినటువంటి ఆ మాస్టర్ అవతరించినప్పుడు ఆయన సాంప్రదాయంలోకి, సాయి మాస్టర్ సాంప్రదాయంలోకి వచ్చిన మనం ఎంతో ధన్యులం. సాయి మాస్టర్ భక్తులము మనం మరీ మరీ ధన్యులము. పరమాత్మ సాయికి, సద్గురు భరద్వాజ మాస్టర్ గారికి జయమగుగాక. సాయినాథ్ మహారాజ్ కి జై, భరద్వాజ మహారాజ్ కి జై, గురుదేవ దత్త కి జై. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం, శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. సాయినాథ్ మహారాజ్ కి జై. కిందసారి సత్సంగం చేసుకున్న తర్వాత ఈ వారం అంతా కూడాను దత్త జయంతి మనకి దగ్గర పడుతుంది కాబట్టి 15వ తారీఖున దత్త జయంతికి ముందు ఆ రోజున ఆయన కృప ఎక్కువగా పొందడానికి కోసంగా రోజు మనం గురుచరిత్ర పారాయణ అది చేసుకుంటూ ఈ వారం రోజులు కూడాను పరమానందంగా ఉన్నాం. అంతా కూడా హ్యాపీగా ఉన్నారా? గురుచరిత్ర పారాయణ చేసుకుంటున్నారా అందరూ? ఆల్ రైట్. అందుకని ఈ వారం అత్యంత పవిత్రంగా మనకు గడిచింది. ఎందుకంటే ఆ దత్తప్రభువు పుట్టినరోజు వస్తున్నది మనకి. ఆ రోజున ఆయన మనకు అనుగ్రహం విస్తృతంగా ఎంతో బాగా మనకి అనుగ్రహం లభించాలని చెప్పి ఆ స్ఫూర్తితో మనం ఈ పారాయణ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వారం అంతా కూడా మనం అత్యంత పవిత్రమైన వాతావరణంలో మనసును పెట్టుకొని గడిపాము. అందుకని వచ్చే వారం ఆ 15వ తారీఖున మనకి లోపల పూర్తి అయ్యేటట్టుగా ఎవరికైనా కానీ సగంలో పారాయణ ఉంటే ఆ 15వ తారీఖు దాటిన తర్వాత కూడా అది కంటిన్యూ చేసి ఆ దత్త చరిత్ర మొదలుపెట్టిన దత్త చరిత్ర మధ్యలో ఆపకుండా చివరి దాకా పూర్తి చేయాలి. ఎవరైనా ఆలస్యంగా మొదలుపెట్టి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మధ్యలో ఆపకుండా పండగ అయిపోయినా సరే అది కంటిన్యూ చేసి చరిత్ర పారాయణ ముగించాలి. ఆ రోజున దత్త జయంతి రోజున మనకి బాబా మందిరాల్లో, సత్సంగ కేంద్రాల్లో అక్కడక్కడ ఎక్కడ పట్టినా అక్కడ జరుగుతుంటాయి. దత్త జయంతి పండుగ చేసుకుంటారు. ఎక్కడైనా వెళ్ళి దత్త మనకి ఇష్టమైన ప్రదేశానికి హృదయం ఎటువైపు ఆకర్షిస్తే అటు వెళ్ళి ఆ దత్తస్వామి యొక్క ప్రసాదం అంతా ఆ రోజున తీసుకోవాలి తప్పకుండాను. సాయినాథ్ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై, గురుదేవ దత్త కి జై. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతి వర దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతి వర దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభు గురు దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభు గురు దిగంబరా, దిగంబరా దిగంబరా అక్కల్ కోట గురు దిగంబరా, దిగంబరా దిగంబరా అక్కల్ కోట గురు దిగంబరా, దిగంబరా దిగంబరా తాజుద్దీన్ బాబా దిగంబరా, దిగంబరా దిగంబరా తాజుద్దీన్ బాబా దిగంబరా, దిగంబరా దిగంబరా గజానన్ మహారాజ్ దిగంబరా, దిగంబరా దిగంబరా గజనన్ మహారాజ్ దిగంబరా, దిగంబరా దిగంబరా దునివాల దద దిగంబరా, దిగంబరా దిగంబరా దునివాల దద దిగంబరా, దిగంబరా దిగంబరా వాసుదేవ గురు దిగంబరా, దిగంబరా దిగంబరా వాసుదేవ గురు దిగంబరా, దిగంబరా దిగంబరా సాయినాథ ప్రభు దిగంబరా, దిగంబరా దిగంబరా సాయినాథ ప్రభు దిగంబరా, దిగంబరా దిగంబరా భరద్వాజ గురు దిగంబరా, దిగంబరా దిగంబరా భరద్వాజ గురు దిగంబరా. సాయినాథ్ మహారాజ్ కి జై. నేను చూసారా, నేను కూడా వచ్చేటప్పుడు మీకు ఒక విషయం చెబుదాం అనుకొని మర్చిపోయా. మళ్ళీ భగవంతుడి స్మరణ చేస్తే మళ్ళీ గుర్తొచ్చింది. ఏంటంటే నేను ఈ మధ్య ఒక పుస్తకం కొనుక్కున్నా. బాబా
ఆయన భక్తుల చేత చదివించేటువంటి పుస్తకాలు కొన్ని పుస్తకాలు, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి, భావార్థరామాయణం, ఈ పుస్తకాలు. మొన్న భావార్థరామాయణం వచ్చింది, నేను తెప్పించుకుందామంటే తెప్పించుకుంటే మొన్న వచ్చింది. మొదటి రోజు ఏదైనా తీద్దామని చెప్పి అట్లా తీసి చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం వచ్చింది. ఏంటంటే సత్సంగం యొక్క మహిమ అది. ఏంటి సత్సంగం యొక్క మహిమ? తీయంగానే ఏం కనిపించింది, వాక్యాలు కనిపించాయంటే, ఆ హనుమంతుడు వారు మహారామ భక్తుడు, అంటే గురుభక్తులకి ఆదర్శపూరితమైనటువంటి వాడు. ఒకప్పుడు నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని కాదు, ఇక్కడ గుడి కూర్చున్నా ఎదురుగా ఆ గుడికి వెళ్ళేవాడిని కాదు. కానీ ఆయన గొప్పతనం తెలియదు, ఆయన తెలియచెప్పాడు. ఒకసారి తెలియచెప్పిన తర్వాత అక్కడ కూడా వెళ్ళటం మొదలుపెట్టాను. ఎందుకంటే తర్వాత అనిపించింది, స్ఫురించింది నాకు. ఒకరోజు ఫ్రెండ్స్తో బలవంతం తీసుకెళ్లారు, మీరు కూడా రాండిపోని ఒకసారి కూర్చుంటే ఏమవుతుందని చెప్పి. కూర్చుంటే అప్పుడు ఎదురుగా కూర్చొని ఆలోచిస్తుంటే నాకు చాలీస పాఠం ఏమీ రాదు, బాబా తప్పితే ఏమీ రాదు కదా నాకు. చాలీస పాఠం కూడా ఏమీ రాదు. రాకపోతే వీళ్ళు చాలీస పాడుతున్నారు, భక్తులంతా కూర్చొని, ఇక్కడే మన గుడి వాళ్ళే, సత్సంగం వాళ్ళు, భజన వాళ్ళు అంతా పాడుతుంటే నాకు చాలీస అది వింటూ కూర్చున్నా, ఎదురుగా కూర్చున్నా. అయితే ఎదురుగా కూర్చుని నా ఆలోచనలు నేను చేసుకుంటున్నా. ఆంజనేయ స్వామి నాకు ఆయన గురించి ఏం తెలియదు పెద్దగా. తెలిసిన విషయం ఏంటంటే బాబా చరిత్రలో ఆంజనేయ స్వామి ప్రసక్తి వస్తుంది. వచ్చిన తర్వాత బాబా దగ్గర కూడా మన ద్వారకామ అయితే ఎదురుగానే ఉంటుంది ఆంజనేయ స్వామి. ఇక్కడ కూడా చక్కగా గుడి ఎదురుగానే సిరిదిలో లాగానే ఉందే ఆంజనేయ స్వామి గుడి అనుకున్నాను అనమాట. అదొక్కటే మంచి ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత బాబా ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గర ఆగి చావడి ఉత్సవం అప్పుడు ఇట్లా చేతులు ఊపుకుంటూ ఆంజనేయ స్వామితో ఏదో మాట్లాడేవారు అని రాస్తాడు, మాస్టర్ రాశారు. అదొకటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఒకసారి ఏమో బాబా అంటాడు, ప్రసాదం అక్కడ పంచురా, మారుతాలయంలో పంచురా పో అని చెప్పి ఒకరిని అరుస్తాడు ఇక్కడ పంచుతుంటే. ఈ ఇన్సిడెంట్స్ అంతా ఒకటి గుర్తొచ్చినాయి, ఒక్కొక్కటి గుర్తొచ్చి తర్వాత అనిపించింది అసలు ఆంజనేయ స్వామి గురువు ఎవరు అనుకున్నా. అనుకునేటప్పటికే ఇంకా స్ఫురించింది, వెంటనే దండం పెట్టేసి ఆంజనేయ స్వామికి, రాముల వారు ఆయన గురువు అని. అరే ఉత్తమైన గురుభక్తుడైనా ఈయన రాముల వారిని సేవించినట్టు, తన గురువుని సేవించినట్టు ఎవరు సేవించారు? దీపకుడు కూడా ఆనడే ఈయన ముందు, ఈయనకి ఎందుకు దండం పెట్టుకోలేదని చెప్పి గబక్కున్నా దండం పెట్టేసుకున్నా. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి దండం పెడతాను నేను. గురుభక్తి. ఈ ఆంజనేయ స్వామి వారు ఎవరికి దండం పెడుతున్నారు రాసింది ఆ భావార్థరామాయణంలో ఇన్సిడెంట్స్ కనిపించింది. ఎవరికంటే త్రిజట అనే ఒక రాక్షసికి నమస్కారం చేస్తున్నాడు ఆయన. ఈ త్రిజట ఎవరు అంటే, అశోకవనంలో సీత ఉన్నప్పుడు రావణాసురుడు ఏర్పాటు చేస్తాడు కొంతమంది రాక్షసుల్ని. ఆమె తన వైపు తిప్పమని ఇబ్బంది పెట్టి, తన వైపు తిప్పమని బెదిరిస్తున్న, మంచితనంగా ఎట్టా కూడా తిప్పమని ఆయన ఏర్పాటు చేసినటువంటి రాక్షసుల్లో ఈ త్రిజట ఒకటి. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అయోధ్యకు వెళ్ళేటప్పుడు దర్శనానికి వస్తారు లంకలో ప్రజలు. ఎవరు వస్తారంటే కొంతమంది. ఈ త్రిజట కూడా రాముల వారి దర్శనం చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు అయోధ్యకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి ఆమె చెబుతుంది అనమాట. ఏంటి చెప్తుందంటే, సత్సం యొక్క మహత్యాన్ని ఆ త్రిజట చెబుతున్నది. మేము ఎటువంటి వాళ్ళు, నేను ఎటువంటి వాళ్ళము, ఎముకలు తినేవాళ్ళము, మాంసం తినేవాళ్ళము, మా రూపురేఖలు కూడా ఎట్లా ఉంటాయో తెలుసు కదా. ఆ సీతాదేవి సాంగత్యం వల్ల నాలో ఎటువంటి మార్పు వచ్చింది, ఎటువంటి అదృష్టం నాకు కలిగిందంటే, నా చైతన్యం అంతా మారిపోయి రాముడి మీద నాకు భక్తి ఏర్పడింది. ఆయన దర్శనానికి ఇప్పుడు వచ్చే పరమాత్మే అవతరిస్తే, ఆ ప్రభువే దైవమే అవతరించి రాముల వారికి అవతరిస్తే ఆయన దర్శనం చేసుకోవటం అనే అవకాశం నాకు లభించింది, ఆ అదృష్టం నాకు లభించిందని రాముల వారికి దండం పెట్టుకుంటుంది. అప్పుడు ఆమె చెప్పినటువంటి ఆ సత్సంగ మహిత్యం గురించి విని హనుమంతుడు వీళ్ళంతా కూడా త్రిజటికి నమస్కారం చేస్తారు. సత్సంగ మహిమ అంటే ఎటువంటిదో మనకి తెలపడానికి. అందుకనే బాబా అటు ఆ పుస్తకాలు చదివించేవాడేమో మరి. భావార్థ రామాయణ వ్యాకరణ పాఠం త్రిజటికి మనం ఊహించాం, మన మామూలు రామాయణ కథలో మనం ఊహించాం. త్రిజటికి ఆయుష్యం దండం పెట్టుకుందంటే మనకు తెలియదు ఎందుకు దండం పెట్టుకుందో. ఎందుకు దండం పెట్టుకుందంటే సత్సంగ మహిమని చెప్పి వాళ్ళకి చెబుతుంది. నేను ఎట్లా మారాను, రాముల వారి దర్శనం కోసం నేను ఎందుకు వచ్చాను, తప్పించాను అని చెప్పి చెప్పడానికి కోసంగా ఆమె చెబుతుంది. అరే నేను రాక్షసిని, మేము ఆమె స్థితిని మొదట వర్ణించుకుంటుంది. ఎముకలు తినేవాళ్ళం, ఇట్లాంటి వాళ్ళం, క్రూరత్వంగా ఉండేవాళ్ళం. కానీ ఆమె యొక్క సాంగత్యం వల్ల, ఆ సీతాదేవికి సాంగత్యం వల్ల నాలో ఇలాంటి మార్పు వచ్చింది, రాముడి దర్శనం కలిగే అదృష్టం నాకు లభించింది అని చెప్పి పరమానంద పడిపోతుంది ఆ త్రిజట. అటువంటి సంఘటన వచ్చింది. అది మీకు ఈరోజు చెబుదాం అనుకొని మర్చిపోయా, ఇప్పుడు భజన చేస్తుంటే గుర్తొచ్చింది. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అందుకని మన సత్సంగంలో ఉండవాళ్ళం ఎప్పటికీ కూడా మనకి మేలు జరుగుతుంది. ఆ దైవ లక్షణాలు, బాబా యొక్క మంచితనం అంతా కూడాను మనకు వస్తుంది. మనకంతా ఇతరులకి మనకి కూడా పరమానందంగా ఉండగలుగుతాం మనం. సాయినాథ్ మహారాజ్కి జై, భరద్వాజ్ మహారాజ్కి జై, గురుదేవ దత్తకి జై. గురు బంధువులారా, భక్తులారా, ఈ సాయి మందిరం పాట వింటే ఆయన బాబా యొక్క తత్వం అంతా హృదయంలోకి వచ్చి ఆయన కళ్ళల్లోంచి వెలువడేటువంటి కరుణ మన మీద ఆ పాట విన్నంతసేపు అలా ప్రసరిస్తూ ఉండి ఏదో తెలియని ఒక పరమానందం కలుగుతుంది. ఇదంతా దేనికంటే మాస్టర్ గారు చెప్పింది, ఈ బాబాని ఇలా గుర్తుపెట్టుకోవటం, ఇది కూడా బాబాని గుర్తుపెట్టుకోవటంలో ఒక భాగమే.
పాట పాడుకుంటాం, అది వినటం అంతా కూడాను. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో మనకి కష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు, కష్టాలు బాధపడుతున్నాం. వీటి నుంచి బయటికి రావడానికి ఎంత సుఖంగా ఉన్నాం అనుకున్నా కానీ ఏదో కొంత కలత ఉంటూనే ఉంటుంది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే మానవుల్లోని దుర్గుణాలే. ఈ దుర్గుణాల స్థానంలో సద్గుణాలు ప్రవేశపెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఈ మహాత్ములు అవతరిస్తారు. వాళ్ళని కనుక మనం తలుచుకున్నట్టయితే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, వాళ్ళ సద్గుణాలు మనలో నెలకొంటాయి. అందుకని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవటం. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉండొచ్చు ఏంటంటే, ఏముంది జన్మ 100 ఏళ్ళ కంటే బతకం కదా, ఎలాగో గడిపేస్తాం, కష్టాలు నష్టాలు ఏవో సుఖాలు దుఃఖాలు ఏవోటి అయిపోతుంది అంతటితో, ఇంకేంటి దీని గురించి అంత పెద్ద ఇది అని కూడా ఒక్కోసారి మనకి ఆలోచన వస్తుంది, మనకి అవగాహన లేకపోవటం వల్ల. కానీ మనం అంటే ఈ శరీరం కాదు, ఈ శరీరం దాల్చి వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం వస్తూనే ఉంటుంది జన్మ. ఈ జన్మ ఎలాగో గడిచిపోతుంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ సమాజం ఇంతకంటే దుర్భరంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా మనం ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం చచ్చిపోయేటప్పుడు మన పిల్లల్ని ఈ సమాజంలో వదిలేసి వెళ్ళాలి. ఎలాంటి సమాజంలో మనం వదిలేసి వెళ్తాం? ఈ పిల్లల్ని ఎలా అనుకుంటాం మనం? చక్కటి ఒక మంచి ప్రదేశంలో మంచి మనుషుల మధ్య వాళ్ళు సుఖపడే రీతిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సౌకర్యాలన్నీ సమకూర్చి పిల్లలకి మంచి వాళ్ళ మధ్యలో ఉంచి పోయేటప్పుడు కూడా మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి మరణించే సమయంలోగా చుట్టాలకు అప్పచెప్పి అలా పోతుంటాం మనం. ఈ సమాజం కనుక మనం అట్లా వదిలేసి వెళ్ళామంటే మన పిల్లలు ఎంత కష్టపడతారు ఇంకా ఇంకా సమాజంలో ఉండి. తర్వాత మళ్ళీ మనం జన్మ వచ్చినా కానీ ఈ సమాజంలోనే మనం మానవ సమాజంలో పోతాం. ఎందుకంటే బాబాని సద్గురుమూర్తులను కనుక మనం ఎక్కువ తలుచుకునేటట్లుగా మళ్ళీ మానవ జన్మే వస్తుంది. ఈ సమాజంలోనే ఉంటాం, మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మన బాధ్యతగా, ప్రతివారి యొక్క బాధ్యతగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాలి, సద్గుణవంతులుగా చేయాలి మొత్తం మనుషులందరినీ. ఆ ప్రక్రియ మన వంతు కూడా కొంత చేస్తూ ఉండాలి, అందరూ చేస్తుండాలి, నిరంతరం కొనసాగుతుండాలి. మానవుల్ని సద్గుణవంతులుగా చేసేటటువంటి ప్రక్రియ. దానికోసమే మహాత్ములు అవతరణ, వాళ్ళని మనం తలుచుకోవటం. వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే మమ్మల్ని తలుచుకోండి, సద్గుణమూర్తుల్ని తలుచుకోండి, సద్గురువుల్ని, వాళ్ళ గుణాలు మనకు వస్తాయి, సమాజంలో అందరిలో ప్రవేశిస్తాయి, బాగుపడుతుంది, సుఖంగా ఉండగలుగుతారు ఎప్పటికైనా కానీ అని చెప్పి ఆలోచన అనమాట. ఈ పాట కూడా పాడుకునేటప్పుడు కూడా మనకి ఆ గుణాలు, ఎన్ని మంచి గుణాలు బాబాలో, ఎంత మంచి గుణాలు, ఎంత ఇది మనకి ఒక్కోసారి అనిపిస్తుంది. బతికితే బాబాలాగా బతకాలి అంతే, ఆయనలాగా ఉండాలి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన ప్రేమని మనం కూడా పంచగలగాలి మన హృదయంలోకి తెచ్చుకొని. అలాంటి భావాలు మనకు కలుగుతాయి అన్నమాట. అయినా కానీ ఏదో జన్మ చేసుకునే కర్మ సంచితం అంతా ఉంటుంది కదా, వాటి ప్రకారంగానే జరిగిపోతుంటుంది కొంత. ఈ మహాత్మ తలుచుకున్నప్పుడు మాత్రం ఆ చెడ్డ కర్మ మన మీద పనిచేయకుండా ఆగిపోయి సుఖంగా కొంత ఉండగలుగుతాం. అందువల్ల ఏంటంటే మిత్రులారా, దానికి ఒక ప్రక్రియ ఏంటంటే అందరికీ బాబాని, దత్తమూర్తుల్ని పరిచయం చేయటం, వాళ్ళ ఇళ్లలోకి ఈ పారాయణ పుస్తకాలు ప్రవేశపెట్టడం, అది ఒక మొట్టమొదటి మెట్టు. అదన్నా మనం కొంతవరకు చేయగలిగితే తర్వాత సంగతి బాబా చూసుకుంటాడు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంతదాకా దీనికి మన గురువు గారు భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు, వారి యొక్క అన్నగారు వేదవ్యాస గారు. ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ ఉంటుంది కదా, ఈ మహానుభావులకు అందరికీ ఉన్నాం. ఒకసారి ఎవరో మిత్రులు ఒక పుస్తకం ఆయనకి ఇచ్చారు, ఏంటంటే బాబా చరిత్ర పుస్తకం. ఏంటి ఆ పుస్తకం? వేమూరి వెంకటేశ్వరరావు గారిని తెనాల్లో ఒక అడ్వకేట్ గారు సిద్ధి వెళ్ళొచ్చి ఆయన ఒక పుస్తకం రాశాడు, సాయిబాబా చరిత్ర. చాలా బాగుంటుంది. దానిలో కూడా మొట్టమొదటి ప్రతి చాప్టర్కి ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రార్థన చాలా బాగుంటుంది, బాబాని కీర్తిస్తూ ఉండేది. ఆ పుస్తకం ఎవరో ఇస్తే షెల్ఫ్లో పెట్టుకున్నాడు. పడుకోబెట్టేటప్పుడు ఒక పుస్తకం తిప్పుతూ పడుకోవటం అలవాటు ఆయనకి. చేతికి ఈ పుస్తకం వచ్చింది ఆ రోజున, వేమూరి వెంకటేశ్వరరావు గారి పుస్తకం. అది బొమ్మ అట్ట తీసి చూసేటప్పటికే బాబా కనిపించాడు, కాలు మీద కాలు వేసుకొని పకీరు. ఏంటి ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయనకి ఒక చరిత్ర కూడా ఉందా అని ఆయన అనుకొని ఆ చరిత్రని చదువుతూ పడుకున్నాడు, నిద్రపోయినాడు. చూడండి, ఆ రోజే బాబా కల్లోకి వచ్చాడు. ఆయనకి కల్లోకి వచ్చి పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇంకా వెంటనే అంతే
ఆయన షిర్డీ వెళ్ళిపోయాడు. మాస్టర్ గారి కంటే ముందే షిర్డీ దర్శించారు ఆయన, వేదవ్యాస్ గారు. తర్వాత తన తమ్ముడిని మాస్టర్ గారిని ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. 9వ తారీఖున మనం చేసుకునేటువంటి ఉత్సవాలు కూడా కారణం అదే అనమాట. అందువల్ల ఏంటి, ఒక పుస్తకం ఇంట్లో ఉంది అంతే, తీసి చూశాడు, బాబా స్వప్నంలోకి వచ్చాడు, ఒక మంచి గురువుని మనకి, మహాత్ముని మనకి అందించాడు ఆ పుస్తకం ద్వారా. అంత మంచి జరిగింది పుస్తకం, మంచి పుస్తకం ఇంట్లో ఉండటం వల్ల. అందుకనే మనం చెబుతారు, భగవద్గీత గ్రంథం ఇంట్లో ఉంటే చాలు, ఒకటి అదే మేలు చేస్తుందని చెప్పి. ఎట్లా పుస్తకం ఎట్లా మేలు చేస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు బాబా చరిత్రలు ఇట్లా అనుభవాలు ఇస్తుండేటప్పటికి మనకు అర్థమవుతుంది, ఇహో చరిత్ర ఇంట్లో ఉంటే కూడా మనకి చాలా మేలు చేస్తుంది, ఎప్పటికైనా కానీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశం. అందువల్ల మిత్రులారా, మీరు కూడా అన్నదానంతో పాటు మనం అంతా కూడాను గ్రంథదానం కూడా చేద్దాము తప్పకుండా. గ్రంథదానానికి ఒక అలవాటుగా అన్నదానానికి 100 రూపాయలు ఇస్తే కొంత 20-30 గ్రంథదానానికి కేటాయించుకొని పుస్తకాలు తెప్పించుకొని చక్కగా బాబా భక్తులు అవ్వక్కర్లేదు, మానవాళికి పంచుతూ ఉండటమే మనం చేయాల్సిందని నాకు బాగా గాఢంగా అనిపించి మీకు కూడా చెబుతున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై, ద్వారకామాయి కీ జై. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం. ఓ సద్గురుమూర్తులారా, బాబా సాయినాథ సాక్షాత్ పరమాత్మ, దత్తావతారమూర్తి, ఇతర దశమూర్తులందరూ మమ్మల్ని అందరినీ కరుణించి